లేదు నాయన, నేనే చచ్చిపోతా. నువ్వెందుకు రా సావడం? నేనే దత్తా. ఏంది నా వెనకాల వస్తున్నా? నేనేం నీ వెనకాల వస్తాను, నువ్వేనా ముంగట నడుస్తున్నావు. అయినా ఇలా ఎన్ని రోజులని పెళ్లి చేసుకోకుండా ఉంటావు? నువ్వు ఒప్పుకునేంత వరకు. ఒక్క వారంలో మా డబ్బులు కట్టకుంటే పెద్ద మనుషులు వచ్చి నీ పొలాన్ని వేలమేస్తారు. అయినా ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది కరెక్టా రాంగా అని కాదు. తాత కూడా ఏం పాపం చేసిండు? మనం కూడా కలిసిపోతాం అందరం. ఏమ్రా ఏడుపుతాని మనవులు ఎవరైనా పోయినరా? అట్లా మొత్తం బాపు చుట్టూ తిరిగే కదా, అందుకే ఫాదర్ స్టోరీ అని పెట్టారు. అట్ ద సేమ్ టైం ఈ బాపు ఏంది అసలు, ఏంది ఇట్లా ఏం చేస్తుండ ఆయన, ఏం జరుగుతుంది ఆయనకి అనేది మనం వేచి చూడాల్సిందే. బట్ ఫెంటాస్టిక్ కదా వచ్చేస్తుంది మనందరూ ముందుకి. బలగం తర్వాత ఒక మంచి కథకి ఒక పెద్ద బలం వచ్చిందని చెప్పాలి. సో అందుకనే ఆ బలంతో ఇప్పుడు మంచి మంచి కథలు మనందరినీ పలకరించడానికి వస్తున్నాయి అన్నమాట. అయితే దానికంటే ముందు ఇంత మంచి కథని మనమందరం ముందుకి తీసుకొస్తున్న కొంతమందిని వేదిక మీదకి పిలుద్దాం. ముందుగా వేదిక మీద పిలిస్తే వాళ్ళల్లో ఒక బటర్ఫ్లైస్ వస్తుంటాయి కదా లోపల, నన్నే ఎందుకు పిలిచారని. సో ఇవాళ ఎవరిని చూస్ చేశానంటే నేను ప్రొడక్షన్ డిజైనర్ శ్రీపాల్ గారు ఒకటోసారి, రెండోసారి ఇక్కడే ఉన్నారు, రండి. చూసారా ఆయన రాత్రిపూట కూడా స్పెట్స్ పెట్టుకొని వచ్చే ఏకైక వ్యక్తిని, సన్ గ్లాసెస్. మా లైట్స్ ఆయనకి సన్లా పడుతుందేమో. బాబా ప్రొడక్షన్ ని డిజైన్ చేస్తూ ఆయన్ని కూడా ఆయన డిజైన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది కదా. ఎట్లున్నారు? యా, ఏం కనబడట్లేదు, అర్థమై సావట్లేదు ఆ కళ్ళజోడులో లోపల ఏం జరుగుతుంది అనేది. ఓకే, మీకు బలంగా నేను ఇంకొంతమందిని పిలుద్దాం అనుకుంటున్నాను. నేను ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ ని క్యాప్చర్ చేసిన డిఓపి వాసు గారు, బాబా మామూలుగా ఫ్యాన్స్ లేరు ఆయనకి, ఆయన విజువల్స్ కి. అండ్ ఎడిటర్ అనిల్ ఆలయం వారిని కూడా వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. రైట్, ఏదైనా ఇవాళ మైక్ పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాళ్ళ బాపు గురించి ఒక ముక్క చెప్పాలి. ఒకటే ముక్క, లైక్ పంచ్ లైన్ లాగా చెప్పి స్పీచ్ స్టార్ట్ చేయాలి. మీ బాపు గురించి చెప్పి శ్రీపాల్ గారు స్పీచ్ స్టార్ట్ చేయండి. మా బాపు సూపర్ బాపు. సూపర్ బాపు ఆయన. ఓకే, కొంచెం అంట ముందుకు వెళ్ళండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్, మా టీం అందరికీ, యాక్టర్స్ అందరికీ థ్యాంక్స్. అంటే ఆబ్వియస్లీ బాపు ఈజ్ ద స్పెషల్ ఫిలిం. దయా చెప్పినప్పటి నుంచి కూడా తెలుసు ఇట్ గోయిన్ బి ఎ వెరీ స్పెషల్ ఫిల్మ్ అని నాకు అనిపించింది. అండ్ మోస్ట్ ఆఫ్ ఆర్ టీమ్ ఈజ్ ఫస్ట్ మాట్లాడబట్రా. అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ టీమ్ ఈజ్ అవర్ ఫ్రెండ్స్. సో ఆ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ కూడా ఉండే. సో బ్రహ్మాజీ సార్ కూడా అట్లనే ఉన్నాడు సెట్లో, మిగతా యాక్టర్స్ అందరు కూడా అట్లనే ఉన్నారు. నో బడీస్ అంటే స్టార్స్ ఉన్నారు, లేకపోతే ఒక ఫిలిం సెట్ లాగా ఏం అనిపించలేదు. విలేజ్లో ఒక ఇంట్లో ఉన్నట్టే మేము షూట్ చేసినాం, మిగతా అని కూడా అట్లనే ఉండేటట్టు చూసుకున్నాం. ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం అండ్ మై టీమ్, Suresh, Sampath, and who are worked very hard for my team at least. I know them, everybody of course. మధ్యలో ఎందుకండి మొదటి ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతున్నారు? ఇది కొంచెం అట్లుంది ఇక్కడ. సరే, మా డిఓపి కూడా థ్యాంక్స్ వాసు అండ్ అఫ్ కోర్స్ అనిల్. ఓకే దయా, థ్యాంక్ యూ దయా ఈ సినిమా చేసినందుకు, మమ్మల్ని తీసుకున్నందుకు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వాసు గారు మీ టర్న్. Thank you all. Bapu, it's a very honest and genuine story. Daya నాకు ఒక 5 years నుంచి తెలుసు. సో తను 5 years ముందు చెప్పిన స్టోరీ ఇది. It took 5 years to come into picture. So congratulations Daya and thank you all.
థ్యాంక్ యూ. షార్ట్ అండ్ స్వీట్. మీ బాపు గురించి చెప్పలేదు ఒక వర్డ్లో. మీ బాపు, యువర్ ఫాదర్, ఏదో ఒక వన్ వర్డ్ అబౌట్ యువర్ ఫాదర్. హీ స్కూల్. హీస్ కూల్. అక్కడ సూపర్ బాపు, ఇక్కడ కూల్ బాపు. ఇప్పుడు నెక్స్ట్ అనిల్ గారి బాపు రండి. హీస్ ఎడిటర్. మీ బాపు గారి గురించి చెప్పి మీరు. బాపు అంటే ఫాదర్. అయ్యో, బాపుని ఎడిట్ చేస్తూ చేస్తూ ఆయన. ఓకే. అంటే మా ఫాదర్ గురించి చెప్పాలంటే ఆబ్వియస్లీ ఎప్పుడు హీరోనే. ఇంకా సినిమా గురించి చెప్పాలి అంటే యాక్చువల్లీ అంటే ఈ ఫిలింకు వచ్చి మీ టైం 2 hours స్పెండ్ చేసి మీ డబ్బులు తీసుకొని మీ ఫిలిం చూస్తారు కదా, అది డెఫినెట్లీ ఆ టైంని అయితే రెస్పెక్ట్ చేస్తుంది. అదైతే నేను రాసి ఇవ్వగలను. డెఫినెట్లీ దట్స్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సో మచ్. కానీ 2-3 సార్లు నా వైపే చూసారు, అదే అర్థం కావట్లేదు. మరి ఇంత అందంగా ఉన్నాను ఇవాళ అనుకుంటున్నాను నేను. కాకపోతే డబ్బులు అన్నట్టు ఇప్పుడు చూసారు, మరీ ఎక్కువ తీసుకుంటున్నాను నేను ఈ ప్రోగ్రామ్కి అని డౌట్ వచ్చింది. సో మీరు ఇంకా వెళ్ళి కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి ఎడిటర్, డిఓపి అండ్ ద ప్రొడక్షన్ డిజైనర్కి ఒక. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక రెస్పాన్స్ వీడియో ఉంది. ఎట్ ద సేమ్ టైం సినిమా వస్తుంది అంటే ఒకవేళ సెలబ్రిటీస్కి నచ్చితే చక్కగా వచ్చి దాని గురించి మాట్లాడడం జరుగుతుందన్నమాట. ఒక సినిమాకి వాళ్ళ వంతు సహాయం కూడా చేయడం జరుగుతుంది. వీ హ్యావ్ ఎ రెస్పాన్స్ వీడియో అలాంగ్ విత్ సెలబ్రిటీ బైట్స్. ఆలస్యం చేయకుండా ప్లే చేసేద్దాం. ప్లే ద వీడియో. సో బాపు ట్రైలర్ లాంచ్. Wishing the team the best. This movie should go a long, long way. ఇట్లాంటి సినిమాలు గెలవడం చాలా ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బాపు. అందరూ కూడా ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి, హృదయం కదిలించే సినిమాలను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి సినిమాలు ఆడితేనే మన కథలు, వ్యధలు, జీవితాలు తెర మీద వస్తాయి. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమా 50 కోట్లు కాకపోతే మంచి సినిమా తగ్గించాలి. ఈ బాపు లాంటి మంచి సినిమా. హాయ్, దిస్ ఈస్ కేవీఆర్ మహేంద్ర, డైరెక్టర్ ఆఫ్ దొరసాని ఫిలిం. ఇప్పుడే బాపు సినిమా చూడడం జరిగింది. వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఒక యూనిక్ పాయింట్ తీసుకొని మనం ఇప్పటివరకు అట్లీస్ట్ తెలుగు సినిమాల్లో ఈ కైండ్ ఆఫ్ పాయింట్ తో సినిమా అయితే ఏది రాలేదు. ఫార్మర్స్ లైఫ్ లో ఎలా ఉంటుంది, వాళ్ళ క్రైసిస్ ఎలా ఉంటుంది, క్రైసిస్ వస్తే హ్యూమన్ ఎమోషన్స్ ఎలా వెళ్తాయి, అదంతా రౌండ్ అప్ చేస్తూ చాలా బాగా చేశారు. అయితే చాలా బాగుందండి. ఇట్స్ వర్స్ అసలు తెలియలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా కళ్ళ కట్టినట్టు ఊర్లో ప్రతి క్యారెక్టర్ కూడా, ఎవ్రీ క్యారెక్టర్, బ్రహ్మాజీ గారి ఎంటైర్ ఫ్యామిలీ అండ్ ఊర్లో ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. డెఫినెట్ గా సూపర్ హిట్ అయ్యే సినిమా. అంటే ఒక రైతు బాధ, ఈ రోజుల్లో కరెంట్ జనరేషన్ లో రైతు పడుతున్న బాధ కానీ, లేకపోతే విలేజెస్ లో ఒక ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ, పిల్లలు పెద్దలు, వాళ్ళ స్ట్రగుల్స్, ఎవ్రీ వన్ హ్యాస్ టు. అంటే అది కూడా ఏదో ప్రీచిగా కాకుండా చాలా బాగా. సో అలా రెస్పాండ్ అయ్యారు. మనం కూడా బాపుని చూసి సూపర్గా మన రెస్పాన్స్ని తెలియజేయబోతున్నాము 21 ఫిబ్రవరి. ఎందుకంటే ఆ రోజు థియేటర్స్ని హిట్ చేయడానికి బాపు ఏ ఫాదర్ స్టోరీ మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు వాళ్ళని పిలిచే ముందు ఈ చిత్రంలోని పాటలన్నీ మధుర ఆడియో ద్వారా మార్కెట్లోకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నేను లిరిసిస్ట్ని పిలుస్తున్నాను. మధుర ఆడియో ద్వారా రిలీజ్ చేయడమే కాకుండా పాటలు, సో ఈ చిత్రాన్ని నచ్చి డిస్ట్రిబ్యూషన్లో కూడా చాలా హెల్ప్ చేశారు. సో నేను మాట్లాడుతుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తున్నారు చూసారా, మధుర ఆడియో అనగానే మన వాళ్ళు ఆడియో ప్లే చేస్తున్నారు అలా. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆ పాటలకి మాటలు ఇచ్చిన లిరిసిస్ట్ని కొంతమందిని మనం వేదిక మీదకి పిలుద్దాము. యంగ్ సెన్సేషన్, యంగ్ కలం అని చెప్పాలా, పూర్ణాచారి అండ్ అలరాజు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిద్దరిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఈ చిత్రంలో ఎంత బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయో, ఎంత బ్యూటిఫుల్ ట్యూన్స్ ఆర్ఆర్ ధ్రువన్ ఇచ్చారో అంతే బ్యూటిఫుల్గా రాయడం జరిగింది లిరిసిస్ట్లు. పూర్ణ గారు. గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మాజీ సార్ గుడ్ ఈవినింగ్ సార్. శ్యామన్న గుడ్ ఈవినింగ్. ధ్రువన్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ధన్య గారు అండ్ బాపు గుడ్ ఈవినింగ్. బాపు అంటే తెలంగాణలో అమ్మ అని ఎంత గుండెతో పిలుస్తామో బాపు అంటే కూడా అంత గుండెల నుండి వచ్చే శబ్దం అది. నేను కూడా మా బాపును బాపు అనే పిలుస్తా. సో బాపు అంటే మన దాపుల్నే ఉండే బలగం. ఈజ్ మై హీరో. సో ఇందులో ఒక పాట రాశానండి, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. మంగ్లీ గారు పాడారు. నేను అంటే
మనం కోరుకుంటాం కొందరు సక్సెస్ అవ్వాలి, బలంగా సక్సెస్ అవ్వాలి, వాళ్ళు సక్సెస్ అవుతే వాళ్ళ సక్సెస్తో పాటు మనం కూడా ఉంటాం అనే మనుషుల్లో మా ధ్రువన్ ఎప్పుడూ ఉంటాడు. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ డార్లింగ్. ఐ నో యువర్ పొటెన్షియల్. ఒక్క సాలిడ్ బ్రేక్ అంతే దొరుకుద్ది. ఒక సాలిడ్ దొరికిందంటే ఎస్ నమ్ముతున్నా, బిలీవ్ శ్యామన్ అన్నట్టుగా ఈ సినిమా తర్వాత బాగా వినిపించే పేరు, గుర్తుపెట్టుకునే పేరు అవుతుందని నమ్ముతున్నాను. అండ్ దయా అన్న, ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. నీ కమిట్మెంట్కి, నీ కష్టానికి, నీ నవ్వుకి ప్రతిఫలం ఇవ్వబోతుంది బాపు ఖచ్చితంగా. ఐ విష్ యూ గ్రేట్ 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 ఇయర్స్, గ్రేట్ హెడ్. కలిసి పనిచేస్తాం ఇంకా చాలా. రచ్చా అన్న ఇక్కడ, రచ్చా అన్న మిస్ అయినట్టున్నాడు. సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక సిన్సియర్ అటెంప్ట్ని అట్లీస్ట్ మనం ఎంతో కొంత సిన్సియర్గానే సపోర్ట్ చేయాలి. మీరంతా తలవో చేయేస్తే బాపు అనేది రేపు పొద్దున పెద్ద సెన్సేషన్ అవుతుంది. సో మీరందరూ ఖచ్చితంగా, నేను మీ అందరికీ శిరస్సు వంచి నమస్తే చెప్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ ఎంతో కొంత ఓపిక చేసుకొని కొంత టైం వెచ్చించి మా బాపుని పెద్ద హిట్ చేయాలి, థియేటర్లోనే చూసి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట పాడిన మంగ్లీ గారికి, అలాగే మధుర ఆడియో వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో శ్యామన్నతో అలాగే అలరాజు గారితో మా ధ్రువన్ కూడా ఒక పాట రాశాడు. సో అందరితో అలా నా పేరు చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బాపు గురించి చెప్పలేదు మీరు. పాట రిలీజ్ అవ్వలేదు పాట యాక్చువల్లీ. గురించి కాదు, బాపు గురించి. మై బాపు చెప్పాను కదా, బాపు అంటే గొంతుతో కాదు గుండెతో మాట్లాడే మాట అది. నేను ఆయన గురించి చెప్పలేను. నా సక్సెస్ని నాకంటే 100 రెట్లు ఎక్కువ కోరుకునే ఏకైక వ్యక్తి. ఓకే, సూపర్. గుండె చప్పుడు బాపు అన్నారు ఆయన. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక బాపు వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు కాబట్టి ముందు మైక్ తీసుకొని వద్దాం అనుకుంటున్నాం మేము. ఇక్కడ చాలామంది ఇప్పటికే మాట్లాడిన వాళ్ళు చెప్పారు. ఒకరు కూల్ బాపు గురించి, ఇంకొకళ్ళు సూపర్ బాపు గురించి, ఇంకొకళ్ళు గుండె చప్పుడు మా బాపు అని చెప్పారు. ఇంతకీ మీ బాపు గురించి మీరేం చెప్తారు? సో బ్రహ్మాజీ గారి అబ్బాయి సంజయ్ ఈజియో. యా, చెవులు మూసుకుంటున్నారు, మంచి విషయాలే చెప్పండి ఏంటి ఆయన చాలా స్ట్రిక్ట్ బాపునా? అంటే ఆయన గురించి మాట్లాడాలంటే ఆయన మీరు కూర్చోండి, మేము క్యాప్చర్ చేయడం కష్టం అవుతుంది. ఆయన ఇంట్లో స్ట్రిక్ట్గా ఉంటారు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో సెట్ పైన డిఫరెంట్గా ఉంటారు. బాపు, వాట్ ఈస్ దిస్? సో నేను సేమ్ క్వశ్చన్, వాట్ ఈస్ దిస్ క్వశ్చన్? వాట్ ఈస్ దిస్ బాపు? బ్రహ్మాజీ గారు అనగా వాట్ ఈస్ దిస్ బాపు. ఓకే, ఏదైనా ఒక బెస్ట్ క్వాలిటీ ఆయనలోనా? పేషెన్స్. అంటే నన్ను పెంచాలంటే చాలా పేషెన్స్ కావాలి. సో పేషెన్స్ ఉంది. స్ట్రిక్ట్గా ఉండడానికి వెనకాల రీజన్ ఇదనమాట. ఇంత నాటీ కిడ్ని హ్యాండిల్ చేయాలంటే ఆ మాత్రం స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. సో బాపు ఏమంటారు అబ్బాయి గురించి? అఫ్కోర్స్ ఈ ఫాదర్ స్టోరీ, బట్ కొడుకు గురించి కూడా చెప్పొచ్చు, ఏం కాదు. నెక్స్ట్ కొడుకు అనే సినిమా చేస్తున్నప్పుడు చెప్తా. అప్పటి వరకు నేను ఇలానే అప్పుడు నా కొడుకు ఈ రకంగా మాట్లాడచ్చు. ఇప్పుడు అయితే బాబు మా ఫాదర్ గురించి చెప్పాల్సి. మీ ఫాదర్ గురించి? ఎస్. ఇప్పుడు వీడి ఫాదర్ లాగా మా ఫాదర్ కూడా చాలా మంచోడు. ఆయన గురించి చెప్తున్నారా మీ గురించి వీడి చెప్తున్నారా? ఫాదర్ లాగా మా ఫాదర్ కూడా వెరీ స్వీట్. వీడి ఫాదర్ లాగా మా ఫాదర్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తాడు. వీడి ఫాదర్లా మా ఫాదర్ కూడా హీరో. ఇక్కడ మీ ఫాదర్ కంటే కూడా మీ గురించి ఎక్కువ చెప్పినట్టుంది. కాదు, మా ఫాదర్ గురించి. మామూలుగా కాదు, ఆయన బాపు గురించి చెప్తూ ఆయన బాబు వాళ్ళ బాపు గురించి చాలా ప్రమోట్ చేసుకున్నారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ మీద ఇంకాసేపట్లో కలుద్దామండి బాపుతో. సో ఇప్పుడు స్టేజ్ మీదకి నేను ఆర్ఆర్ ధ్రువన్ గారిని పిలుద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాతో పాటు స్టేజ్ మీద చాలా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. దీనికి కారణం, సంబంధం, బంధం అన్నీ. అలరాజు గారు వచ్చారా? రాలేదేమో అని ఆయనది పిలుద్దాం అనుకున్నా. అలరాజు గారు, ఇందాకే మిమ్మల్ని మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో వేసి పిలిచాము, కానీ మీరు రాలేదు. ఫస్ట్ మీ బాపు గురించి చెప్పి ఒక లైన్లో. మనల్ని చెక్కే శిల్పి చెక్కే శిల్పి. ఎస్. నువ్వు ఏ రకంగా మారాలనుకుంటున్నావు, ఏ రకంగా ఉండాలనుకుంటున్నావు, అసలు టోటల్గా మనం ఎలా ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా దానికి కారణం ఒక నాన్న అయ్యుంటాడు. ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, మినిస్టరా, పిఎంఆ, వాట్ ఎవర్, దాని వెనుక నాన్న అనేవాడు ఉంటేనే అది సాధ్యమవుతుంది. అలాగే మధుప్రియ గారు ఉన్నారు, నాన్నగారి మీద పాటలు పాడాయి, చాలా ప్రాచుర్యం పొందిన పాట పాడారు. ఇంకా బాగా చెప్తారు ఆవిడైతే ఖచ్చితంగా. యా,
అంటే నాకు లేట్ ఎందుకు అయిందంటే అక్కడ నుంచి వస్తుంటే మా ప్రొడ్యూసర్ గారు అసలు ఎవరో హీరోయిన్నే ఏకంగా యాంకర్గా తెచ్చారేమో అన్న ఉద్దేశంతో నేను కన్ఫ్యూజ్ అయ్యి ఆగిపోయానండి. శ్రేయాస్ మీడియా ఇది వినకండి, ఊరికే చెప్తున్నారు, పేమెంట్ మాత్రం పక్కా తీసుకుంటాను నేను. అది అందుకోసమని నేను కన్ఫ్యూజన్ లాగిపోయి సరేలే మళ్ళీ శిల్ప గారు అని చెప్పేసి అట్లా సంభాయించుకున్నాను అనమాట. యా ఎనీవే, ఇక్కడికి ఇచ్చేసిన సినీ ప్రముఖులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసిన సినీ కష్టజీవులు, సృజనశీలులు అందరికీ కూడా వాళ్ళని కన్న తల్లిదండ్రులకి, ఎందుకంటే బాబు అని దానికి పేరు పెట్టుకున్నందుకు వాళ్ళు కన్న తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి రావాలి అంటే ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్ని ఎదుర్కోవాలి, అవన్నీ కూడా వాళ్ళకి నచ్చ చెప్తే కూడా వాళ్ళు ఒప్పుకొని ఇక్కడికి పంపిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో కంగారే పడకురా అనే పాట రాయడం జరిగింది. మంచి మంచి భావాలు ఉన్న ఒక పాట రాసే అవకాశం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మా నిర్మాత రాజిరెడ్డి గారికి, అలాగే నా ఫ్రెండ్ ఆర్ఆర్ ధ్రువన్, న్యూ సెన్సేషన్, ఈ పేరు ఇంకా ఎప్పటికి ఇట్లా వినిపిస్తూనే ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే మంచి మంచి మూవీస్ చేస్తున్నారు, మంచి మంచి మ్యూజిక్ తను చేయగలరు. గతంలో మా ఇద్దరి కాంబినేషన్లో తెలియదే అనే పాట వచ్చింది, కామ్రేడ్ ఈ సేమ్ ఇదే బ్యానర్లో సిద్ శ్రీరామ్ గారు పాడారు. చాలా చక్కగా అది మంచి విజయం మాకు ఇచ్చింది. ఆ ఊపుతోనే ఇంకా ముందుకు వెళ్తున్నాం. బ్రహ్మాజీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నటిస్తున్న సినిమాలో ఉండడం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు, ఎందుకంటే ఎప్పటి నుంచో మీ సినిమాలు చూస్తూ ఉన్నాం. మీకు అభిమానులు చాలా చేరువైన నటులు మీరు అందరికీ కూడా, చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇక్కడికి రాలేదు నాగశ్విన్ గారు, అలాగే భీమ్స్ అన్న, మట్టిలోని మాణిక్యమైన ఇంకా రాలేదు, చాలా రావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు. ఆ నాగశ్విన్ గారు వస్తారేమో అనుకున్నాము. నిజంగా సృజనాత్మకతకి మరియు స్థితప్రజ్ఞతకి నిలువెత్తు నిదర్శనమైన అలాంటి వారు ఇక్కడికి వస్తున్నాం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే కాసర్ల శ్యామన్న లాంటి పెద్ద రచయితతో పాటలు పంచుకోవడం అనేది చాలా సంతోషంగా ఉందన్న, మీతో పాటు పేరు చూసుకోవడం అనేది. అలాగే దయా గారు చాలా చక్కగా సినిమాని చేశారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అందులో ఈ పాట అంటే ఈ సినిమాలో మంచి మంచి భావాలు రాశాను. ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు కూడా మన లైఫ్ను పట్టు వదలకూడదు, ఖచ్చితంగా జీవితం అంటేనే మనకు ఒడిదుడుకులు చూపిస్తూ ఉంటుంది, అప్పుడు ఎలా ఉండాలి అన్న ఒక దాన్ని చేయడం. తిప్పలన్నీ ఉన్నా తప్పు చేయకుంటే అదిరా నీ గెలుపు, ఒప్పుకుంటూ వెళ్ళు ఎదురీతలని చూపిస్తూ ఓర్పు, తప్పకుండా మరి కనిపించునురా నువ్వు కోరే మలుపు, నొప్పి లేని జన్మే ఉండదురా కనరా కనువిప్పు అని రాయడం జరిగిందండి. తప్పకుండా నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు, ఏ చెట్టుకంతటి గాలి ఉండును చూడరా, నీ చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు, ధైర్యంగా వెతుకు దారి దొరుకును సోదరా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో కాసల శ్యామన్నకు కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. బేసిక్గా సక్సెస్ గ్లోని తెస్తుందంటే ఏమో అనుకున్నాం, కానీ మీ ఫేస్లో గ్లో మాత్రం మామూలుగా లేదు అసలు. బ్యాక్ టు బ్యాక్ పాటలు, బ్యాక్ టు బ్యాక్ స్టైల్ మారింది, నీ రూట్ మారింది అన్నట్టు ఈజ్ లైక్ క్రేజీగా అనమాట. కాసల శ్యామన్న ఈ రోజుల్లో మామూలుగా లేవు ఆయన పాటలు. సో ఇప్పుడే గుర్తు చేసి వెళ్ళారు రాజా గారు, అదేంటి అంటే మైల్స్ ఆఫ్ లవ్లో ఒక పాట సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, సేమ్ బ్యానర్లో వచ్చింది, అండ్ దాన్ని కంపోజ్ చేసింది ఆర్ఆర్ ధ్రువన్ గారు. ఒకసారి ఆ పాట వినాలనుకుంటున్నాం, ఏమంటారు ధ్రువన్? ఇంకెందుకు మరి అనడం, రండి కదా పాడేద్దాం. సో కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లోనే మైల్స్ ఆఫ్ లవ్ అన్న చిత్రానికి ఒక పాటని కంపోజ్ చేస్తే సిద్ శ్రీరామ్ గారు పాడితే మామూలుగా కాదు, మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో అందరికీ నమస్తే అండి. నేను కొద్దిసేపు అయ్యాక మాట్లాడతాను, బట్ ఫస్ట్ మా పాటలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. అండ్ ఒరిజినల్గా మైల్స్ ఆఫ్ లవ్లో సిద్ శ్రీరామ్ గారితో పాడిన సింగర్ అదితి బావరాజు ఇక్కడ. లెట్స్ వెల్కమ్ అదితి విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. చెక్ చెక్.
ప్రేమకటుందని నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే ఏమోనో అని పరిచయముక వింతగా మలిచెను కలిసెంతగా మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత అడుగులు ఎటు సాగిన అడుగులు నిన్ను తెలుసునా గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా పద పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా అరే 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 ఎందుకో ఇలా కుదురుగా నన్ను ఉండనిదుగా సరి సరి గరి సరి సరి గమ మమ గమ మగని గమ గమ మగని సరి పలికిన ప్రతి మాటలో తెలిసెను ప్రేమే ఇలా ముడిపడి వెంటనే నన్ను విడిపోతే ఎలా? వదలదు మదిలోన మొదలైన వేదన మరణములోనైన లేదేమో ఈ యాతన దొరికిన వరమన్నది నా సొంతం కాదని తెలిసి మనసున ఉరివినదే ఆ మేఘం కనులలో తడిసి ఎదసడి అడిగనే నిలవవే బదలలేను చూడు నిన్నిలా ఒక క్షణమే పద పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా అరే 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 ఎందుకో ఇలా కుదురుగా నన్ను ఉండనిదుగా గతమున పొరపాటుని జరిగిన తడబాటుని సులువుగా మరిచేదెలా పయనము మార్చేదెలా ఎవరిని నమ్మాలి నా దారి మారేట్టుగా ఎవరికి చెప్పాలి ఈ బాధ తీరేట్టుగా మనసును దాటేసిన మాటేమో పెదవులు దాటి బయటికి రాదేంటో తెలియని మోమాటంతోటి విడువని జతవని కథవని ఎదురు చూస్తూ నిలిచినానిలా నీ కొరకే పద పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా అరే 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 ఎందుకో ఇలా కుదురుగా నన్ను ఉండనిదుగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారు చాలా హ్యాపీ, ఎందుకంటే ఆయన బ్యానర్లో వచ్చిన చిత్రం అనమాట మైల్స్ ఆఫ్ లవ్ ఇంతకుముందు. సో దాంట్లో సూపర్ డూపర్ హిట్ అని చెప్పాలి. సో మిలియన్స్ వ్యూస్తో ఇది ముందుకెళ్ళింది. ఆయన ఫేస్లో ఆ చిరునవ్వు కనిపించింది నాకైతే. ఆయన ఎప్పుడు వెనకాలే ఉంటారు, స్క్రీన్ వెనకాల, ముందుకు రారు, మంచి కంటెంట్ని ముందుకు తీసుకొస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ చిత్రంలో నటించిన కొంతమంది యాక్టర్స్ని పిలుద్దాం. దాంట్లో ఒకరు వైవారెడ్డి గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అట్ ద సేమ్ టైం రచ్చారవి గారు. రచ్చారవి ఒకటోసారి. ఇప్పుడు స్టేజ్ మీద రచ్చ ఉండబోతుంది బేసిక్గా. ఫస్ట్ మీరు మాట్లాడండి. వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ, మీడియా వారందరికీ నమస్కారం. బాపు నా జీవితంలో లేని పేరు ఇది. ఎందుకంటే నేను 2వ సంవత్సరం ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయినారు. మేము బాపు అనే పిలుస్తాము. దురదృష్టం ఏంటంటే మా బాపు ఫోటో కూడా కాలగర్భంలో కలిసిపోవడం వల్ల ఆయన రూపం నాకు తెలియదు. నాకు బ్రదరు
మాకు మొత్తం మా అమ్మనే. బాపు అన్న అమ్మ అన్న నాకు అమ్మనే. ఈ సినిమా పేరు ఫస్ట్ వేరే ఉండే, రాజరెడ్డి అన్న ప్రతిసారి పేరు మార్చాలని అంటుండే. రెండోసారి మళ్ళొక పేరు అనుకున్నారు. ఇది మూడోసారికి ఫిక్స్ అయింది ఈ పేరు. ఈ సినిమాలో సుధాకర్ రెడ్డి గారిని ముసలోడా అని పిలవమన్నాడు దయాకర్ అన్న. అయితే ఎందుకో నాకు అట్లా పిలబుద్ధి కాక బాపు అని పిలుస్తా నేను అన్న. నీ ఇష్టం అన్న, నువ్వు ఎట్లా పిలువ అన్నాడు. అట్లా నేను బాపు అని చాలాసార్లు పిలిచిన, చివరికి సినిమా పేరే బాపు అయింది. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ సినిమాలో నాకు మంచి అంటే యాక్టర్గా అవకాశం ఇచ్చిన రాజిరెడ్డి అన్న, అన్ననే అంటే నాకు తమ్ముడే, అన్న దయాకర్ రెడ్డి ఇద్దరు మంచి అవకాశం ఇచ్చారు. అట్లాగే ఈ సినిమాకు నేను పబ్లిసిటీ డిజైనర్గా కూడా చేశాను. థ్యాంక్ యూ అన్న. నేను నా గురించి ఒక నిమిషం చెప్తాను. ఎందుకో చిన్నప్పటి నుంచే నాకు సినిమాలంటే పిచ్చి. చిరంజీవి గారి పోస్టర్లు చూసినప్పుడు ఏదో తెలియని తనంగా అదే సినిమాలో నటించాలనే పిచ్చితోని ఒకసారి 93లో వచ్చి హైదరాబాద్కి వచ్చి వెళ్ళిపోయాను. 98లో ఒకసారి వచ్చాను. 99 వచ్చిన తర్వాత ఇక్కడిగా జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ BFA చేసి ఈ సినిమాల వైపు ప్రయత్నాలు చేసుకుంటున్న క్రమంలో 2002లో దిల్ అనే సినిమాతోనే నేను అనుకోకుండా లోగో డిజైనర్ అయ్యాను. అట్లా ఇప్పటి వరకు ఒక 600 సినిమాలకు, సినిమా ఇండస్ట్రీలో 600 సినిమాలకు నేను లోగో డిజైనర్గా చేశాను. ఈ క్రమంలోనే బంగారు కొండ అనే సినిమాతోని పబ్లిసిటీ డిజైనర్ అయ్యాను. అట్లా ఒక 100 సినిమాల పైన నేను డిజైనింగ్ చేశాను. ఈ నటుడు అవ్వాలనే ఒక పిచ్చి ఇన్ని రోజులు నా జర్నీ ఇట్లా నేను రకరకాల అంటే లోగో డిజైనర్గా ట్రావెల్ అవుతున్నాను. ఆ కోరిక ఈ సినిమాలో నాకు పరిపూర్ణంగా తీరింది. అంటే ఇది ఒక చేస్తూ వచ్చినా కూడా ఇందులో నాకు మంచి అవకాశం. అంటే మన ఊళ్ళే మనుషులకు ఆపద సంపద వస్తుంది, కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు ఇంకేదో అయినప్పుడు చాలామంది చీ కొడతారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి వెనుక ఉంటాడు, అతనే స్నేహితుడు. ఆ బ్రహ్మాజీ గారి స్నేహితుని క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ సార్. మీ పక్కన చేసినందుకు నేను చాలా గర్వంగా, సంతోషంగా. మీ గులాబీ సినిమా చూసినప్పుడు మీ క్యారెక్టర్ సడన్లీ ఒక షాక్ ఇస్తుంది సినిమాలో. అది సినిమా చూసినప్పుడు బాగా థ్రిల్ అయినాం. హీరోకి ఎంత ఉంటుందో మీకు విలన్గా చేశారు అంతే ఉంటుంది. మీ పక్కన చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మా రచ్చ కాకముందు నాకు తెలుసు, రచ్చ అయినాక ఇక ఎంత దూసుకెళ్తుండో మా శ్యామన్న కూడా చాలా స్టార్టింగ్ స్టేజ్ నుంచే తెలుసు నాకు. ఇక మా వాసు అంటే నాకు జూనియరు, అంటే మాకు బాగా ఎక్కువ ర్యాపో లేదు. మన ఇంకో బ్రదర్ ఉన్నాడు, లేదు ఇంకో అన్న శశి. మేము ఎక్కువ కాకపోయినా నేను హాస్టల్లో ఉండకపోవడం వల్ల నాకు ఎక్కువ తెలియదు. వాళ్ళు మాదంతా తర్వాత తెలిసింది మా జూనియర్స్ అని. ఇంత మంచి అవకాశం ఇచ్చిన టీంకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు థ్యాంక్ యూ. నాకు ధైర్యం వచ్చింది నువ్వు ఇంతసేపు మాట్లాడాక. మీరు కూడా మాట్లాడచ్చు, వాక్ స్వాతంత్రం ఉంది అని తెలిసింది. థ్యాంక్ యూ గీత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంతమంది బాపు అని ఆ ఎమోషన్ని పంచుకుంటారు? తమ్ముళ్ళు ఎవరైనా చెప్పుకుంటారు మీ నాన్నను ఎవరు బాపు అని పిలుస్తారు? చేతు కాదు, నేను పిలుస్తాను గట్టిగా చెప్తే వినపడుతుంది నాకు. బాపు, తెలంగాణలో నాన్నను బాపు అంటాం. ఆ ఎమోషన్కి చాలా గొప్ప పదం ఉంటుంది. నాన్న అనేవాడు సంపాదించకపోయినా ఆ తండ్రి అనే స్థానం, నువ్వు ఎంత పెద్ద ఏజ్ అవ్వు, 60 ఏళ్ళోడు అవ్వు, నువ్వు 70 ఏళ్ళోడు అవ్వు, తండ్రి అనే స్థానం ఉన్నంత వరకు భూమి మీద నీకు ఒక అద్భుతమైన ధైర్యం, ఒక దేవుడు రూపం, ఒక మనిషి రూపంలో నాన్న అనేవాడు ఉంటాడు. ఆ నాన్న అనేవాడు స్థానం పోయాక ఫస్ట్ ఒంటరి అయ్యేది ఆ ఫీల్ ఉన్నటువంటి, నాకు నాన్న లేడు అన్నది. వాడి దగ్గర డబ్బు ఉండొచ్చు, కుటుంబం ఉండొచ్చు, ఒక బలగం ఉండొచ్చు, కానీ బాపు అనే స్థానం లేని వాళ్ళు ఆ స్థానం గురించి చెప్పాలంటే వాళ్ళు లేని వాళ్ళు చెప్పగలుగుతారు. అందుకే బాపు అనే స్థానానికి భగవంతునితో సమానంగా పూజించాలి, భగవంతునితో సమానంగా చూడాలన్నదే తెలంగాణలో అందరూ కూడా. మేము ఎంత ఎమోషనల్ ఉంటామంటే పక్కింటి పెద్ద ఆయనను కూడా బాపు నమస్తేనే అంటాం. అంత ఎమోషనల్గా అంత ట్రావెల్ ఉంటుంది. కాబట్టి నిజంగా కూడా ఈ సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఒక గద్దలకొండ తర్వాత నాకు మంచి క్యారెక్టరేషన్స్ పడుతున్న దాంట్లో
నాకు ఇది ఒక సినిమా, బాపు అనే సినిమా కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్. ఎందుకంటే దయ చూసిన కోణం, డైరెక్టర్ గారు థ్యాంక్ యూ, ఎక్కడున్నారో మీరు చాలా మంచి క్యారెక్టర్ డిజైన్ చేసిళ్ళు. నేను వెయిట్ చేస్తున్న ప్రేక్షకులతో పాటు చూడడానికి. అంతేకాకుండా డబ్బింగ్ చెప్పేటప్పుడు కొన్ని సీన్లను నేను చూసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్కు మంచి మార్కులు పడతాయి, తర్వాత డైరెక్టర్ గారికి మంచి కథ తీసుకున్నట్టు ఉంటుంది. ప్రతి లిరిక్ రైటర్కు ఫోన్లు వస్తాయి. అలాగే బ్రహ్మాజీ అన్న ఫోను ఎలా మోగుతుందంటే, బ్రహ్మాజీ నువ్వు అనుకున్న రోల్స్ మారినాయి, ఈ సినిమాకు నీకు మంచి సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి చాలామంది అప్రిషియేషన్ చేస్తారు బ్రహ్మాజీ అన్నను. ఇది మనస్ఫూర్తిగా ఆమని గారికి కంబ్యాక్ సినిమా అవుతుంది. ఇలా ప్రతి ఒక్కరికి కామ్రేడ్ బ్యానర్ కావచ్చు, అంతకుముందు కిస్మత్ అనే సినిమా చేశాం. ఈ సినిమాతో మంచి సినిమాలు తెచ్చే ప్రొడ్యూసర్గా అందరికీ కామ్రేడ్ అనే బ్యానర్ గుర్తుండిపోతుంది, మంచి కథగా గుర్తుంటుంది. ఈ సినిమాలో చేసిన ధన్య బాలన్ కావచ్చు, మన ఆమెకు ధన్య బాలకృష్ణ గారు కావచ్చు, మరి అమ్మాయి కదా నేను చెప్తున్నా, అంతకుముందు కామెడీ రోల్స్ చేసిన ధన్యకు మంచి రోల్స్ అప్రోచ్ అవుతాయి. ఈ సినిమా నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. అలాగే ఆ ఇద్దరికి కూడా, ప్రేమ జంటలో చేసిన వాళ్ళిద్దరికి, న్యూ కమర్స్ కూడా మంచి సినిమా అవుతుంది. ఇది గొప్ప సినిమా, అద్భుతమైన సినిమా కాదు, ఇది ప్రతి రైతు సినిమా, ప్రతి తండ్రి సినిమా, ప్రతి కుటుంబం సినిమా. ఎక్కడో అక్కడ ఏ క్యారెక్టర్కో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. గొప్ప సినిమా, మంచి సినిమాగా మీకు మంచి పేరు వస్తుంది. మేము రివ్యూస్ రైటర్ మేము చూస్తుంటాం, మంచి సినిమా అవుతుందని నమ్మకంతో ఉన్నా. ధన్య, నెక్స్ట్ మన సక్సెస్ మీట్లో కూడా ఇదే మాట చెప్తా. సారీ గీత, ఎందుకంటే ధన్య క్యారెక్టర్ ఆమె బబ్లీగా మంచిగా గ్లామర్గా కనబడుతుంది కదా, కవర్ చేసింది చాలు. గీత నేను మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, లిరిక్ రైటర్స్. ముఖ్యంగా అన్న మీ పేరు ఆళ్ళరాజు. నువ్వు అందరికీ దగ్గరైన రాజు అవుతావు. మంచి పాట రాసినావు, నేను విన్నా. నెక్స్ట్ రిలీజ్ అయ్యే పాట కూడా అందరికీ మంచి సాంగ్స్ నాకు దయాన్న పర్సనల్గా వినిపించారు. ఆల్బమ్ నుంచి కథ దాకా, మరి ప్రొడ్యూసర్ నుంచి ప్రతి క్యారెక్టర్ దాకా అందరికీ మంచి సినిమా అవుతుంది. బాపు 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 బాపు. థ్యాంక్ యూ సో మచ్. సో వైవారెడ్డి గారికి, రచ్చారవి గారికి. రచ్చ వస్తే అలానే ఉంటుంది. నేను ఎన్నిసార్లు చెప్పాను, రచ్చాకి మైక్ ఇవ్వగానే కొంచెం వాల్యూమ్ తగ్గించండి అని. ఆటోమేటిక్గా దశపల్లలో మాట్లాడితే పక్కనే ఉన్న ఆవాస వరకు వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు వేదిక మీదకి, సో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్స్, బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు, బ్యాక్ టు బ్యాక్ పాటలు, ఆ పాటకి ఆయన అందించే లిరిక్స్, ఎక్కడ విన్నా కాసర్ల సామన్న మాట వినపడుతూ ఉంటుంది, ఆయన పాట వినపడుతూ ఉంటుంది. ఆలస్యం చేయకుండా కాసర్ల సామన్న వేదికను రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో ఆయన పెన్నుకు ఒక శైలి ఉంటుంది, దానికి ఒక స్టైల్ ఉంటుంది. సో అందుకనే అన్ని సక్సెస్లు అది చూస్తుంది. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా బ్రహ్మాజీ గారికి, ధన్యా బాలకృష్ణ గారికి, మణి గారికి, మిగతా ఆర్టిస్టులందరికీ, మా రచ్చ, మా బాపు కొమరయ్యకి, అన్న వివారెడ్డి అన్నకి, అందరికీ నమస్కారం. నిజంగా నేను ఈరోజు సినిమా రంగంలో ఉండడానికి ముఖ్య కారణం మా బాపు, మా నాన్న. ఎందుకంటే మా నాన్నగారు రంగస్థల నటులుగా, సినిమా నటులుగా దాదాపు ఒక 25 సినిమాల్లో నటించి ఆయన ఒక 5 సంవత్సరాలు మద్రాసులో, అప్పటి మద్రాసులో ఇప్పటి చెన్నైలో చాలా కష్టాలు పడి నిలదొక్కోలేక, అప్పటికే మేము ముగ్గురం పిల్లలం, మా భవిష్యత్ ఏమైపోద్దో అని చెప్పి తన కళ రెక్కల్ని నరుక్కొని వెనక్కి వచ్చేసి ఉద్యోగం చేసుకుంటూ మా కోసం తన కళను వదిలేసుకున్నాడు. ఎప్పుడైతే ఆ కళ సగంలో ఆగిపోయిందో, ఆ కళని నెరవేర్చాలి, ఆ కళని ముందుకు సాగనివ్వాలి అని చెప్పి గట్టిగా నిర్ణయించుకొని సినిమా రంగంలోకి వచ్చాను నేను. ఈరోజు నిజంగా మా నాన్నగారు ఉంటే చాలా సంతోషపడేవారు. నేను ప్రతి వేదిక మీద, ప్రతి ఫంక్షన్లోనూ నేనున్నానంటే మా నాన్నగారు నా పక్కనే నాతో పాటే ఉన్నట్టుగా ఫీల్ అవుతా. మా నాన్నగారిని వేదిక మీద మళ్ళీ గుర్తు చేసుకునే సందర్భాన్ని కలిగించిన బాపు చిత్రానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. గీత గారు, నేను గ్లోగా ఉండడం కాదు, మీరు గమనిస్తే టోటల్ యూనిట్ అంతా ఒక హైలో ఉన్నారు. ఆ హై ముఖ్యంగా మా అలరాజు. అసలు ఎప్పుడు ఇట్లా ఉండి మాట్లాడే అలరాజు ఈరోజు మొత్తం సృజనశీలులు అంటున్నాడు, ఇది అంటున్నాడు, ఒక హైలో ఉన్నాడు అన్నమాట, ఫుల్ హైలో ఉన్నాడు. తర్వాత మా దయాకర్ నేను రాగానే వచ్చి రిసీవ్ చేసుకుంటే తన హై, మా ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ చూస్తుంటే
చిత్రం సక్సెస్ అనేది వీళ్ళ ముఖాల్లో కనిపిస్తుంది, కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అంత ధైర్యంగా ప్రివ్యూలు వేసి అందరి దగ్గర నుంచి ఒక పాజిటివ్ రివ్యూని తీసుకున్నారు. అక్కడే మీరు సక్సెస్ అన్న మంచి సక్సెస్ కాబోతుంది ఈ సినిమా. ఇందులో నేను రేలారే అని ఒక సాంగ్ రాశాను. మా సిస్టర్ మధుప్రియ ఈ పాట పాడడం జరిగింది. రైతుకి నేలకి ఆ సేనుకి శెలకకి ఉండే సంబంధాన్ని చెబుతూ తల్లేరా ఈ సేను శెలక అని రాశాను. ఆ పాట ఎట్లాగో మా మధు పాడుతుంది. ఆ పాట గురించి మొత్తం చెప్పే కంటే అందులో నిర్దాక్షిణ్యంగా ఒక చరణాన్ని తీసేసిన మా దయాకర్ మీద కోపంతో నేను ఆ చరణాన్ని వినిపిద్దాం అనుకున్నా. ఇందులో అంటే ఫుటేజ్ కోసం అని చెప్పి ఒక పల్లవి చరణం మాత్రమే పెట్టారు. 2 చరణాలు రాశా. యాక్చువల్గా నాకు నచ్చిన ఒక చరణం ఇందులో ఉంటుంది. తల్లి తన కడుపుల్లో బిడ్డల్ని ఎలా పొదువుకుంటుందో, ఎలా సాదుకుంటుందో, నేల కూడా ఆ పంటని తన బిడ్డ కంటే ఎక్కువగా తన కొంగున తన ఒడిలో దాచుకుంటుందని చెబుతూ ఆ తల్లి ఎన్ని కష్టాలు పడ్డదో ఒక చరణంలో చెప్పాను నేను. ఎరువులు మందులు ఎన్నెన్నో తనువును బాధిస్తున్నా, పేగున పెరిగే పిల్లల కోసం భరించేనమ్మా, పురుగులు చీడలు ఇంకెన్నో పీల్చి పీడిస్తున్నా, పురిటి నొప్పుల ముందెంతంటూ మురిసే నేలమ్మ, పొత్తిల్లో కన్నబిడ్డని ఓసారి హత్తుకున్నదో, ఇన్నాళ్ళు పడ్డ కష్టము మరిసేనమ్మా, చేతుల్లో సంటి పాపను మనసారా హత్తుకుంటదో ఓ పత్తి పువ్వుల్లా, రే రేలా 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 పైరే ఊగెను ఉయ్యాల, ఈ సల్లా గాలులు పాడే జోల పాటల్లా, రే రేలా 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 ఎన్నెల ఎలుగులు సల్లేలా, తన మోమే మురిసేనంట ఎన్న ముద్దల్లా అని ఆ నేల గురించి చెప్పే అవకాశం నాకు బలగంలో పల్లె గురించి చెప్పే అవకాశం దొరికింది. బాపులో నేల గురించి చెప్పే అవకాశం దొరికింది. ఈ సినిమా నిజంగా బలగం ఎంతగా జనాల్లోకి చొచ్చుకుపోయిందో ఈ చిత్రం కూడా అంతే సక్సెస్ కావాలని, జనాల్లోకి చొచ్చుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మా ధ్రువన్ 2016లో ఒక 3 మిత్రుల ప్రయాణం మొదలైంది. భీమ్స్, రఘురామ్ అండ్ కాసర్ల శ్యామ్. ఆ 3 ప్రయాణం ఈరోజు కూడా ఒక మిత్రులు అంతా కలిసికట్టుగా మేముంటూ ఈ రంగంలో ఒకరి కోసం ఒకరని నిల్చున్నాము. రఘురామ్ ఒక సంగీత దర్శకుడిగా, ధ్రువన్ అనే పేరుతో ఒక గాయకుడిగా, ఒక రచయితగా, ఒక గీత రచయితగా ఎంతో టాలెంట్ ఉన్నవాడు. ఈరోజు తన ప్రయాణాన్ని మెల్లిమెల్లిగా సాగిస్తున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత గట్టిగా వినిపించే పేరు అవ్వబోతుంది. రాజా, నీకు ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ ఈ సినిమా నీ కెరీర్లో మంచి మైల్ స్టోన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కాసల సామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్ చందు మొండేటి గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. సో రీసెంట్గా థియేటర్స్లో తండేల్ అన్న హార్ట్ వార్మింగ్ ఫీల్ గుడ్ ఫిల్మ్ని మనందరికీ అందించడం జరిగింది. అఫ్కోర్స్ వీ ఆల్ నో, మనకే కాదు మన పక్కనే ఉన్న బాలీవుడ్ ఆడియన్స్ కూడా చాలా మందికి తెలుసు. ఎందుకంటే కార్తికేయ 2 లాంటి సెన్సేషన్ని ఆయన అందించారనమాట. దాని తర్వాత తండేల్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్తో దూసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. అండ్ నా సో బాపుకి సంబంధించి ప్రీమియర్స్ చేశారనమాట. ఆ ప్రీమియర్స్కి సంబంధించిన రెస్పాన్స్ వీడియోని మేము క్యాప్చర్ చేసాం. దాన్ని ఇప్పుడు మనం వేద్దాం. సో ప్లే ద ప్రీమియర్స్ రెస్పాన్స్ వీడియో. బాగుంది. విలేజ్ టైప్ మూవీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుందన్న మూవీ అయితే. విలేజ్ అంటే విలేజ్ టైప్ లో బాగుంది మూవీ అయితే. బాబు మూవీ ఇప్పుడు చూసాను, చాలా బాగుంది. ఆశకి దురాశకి మధ్యలో ఒక థిన్ లైన్ ఉంటది. దానికన్నా ప్రేమలు, అనుబంధాలు ఇవి ముఖ్యమని చెప్పిన మూవీ. చాలా బాగుందండి. ఇట్స్ 2 hours అసలు తెలియలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్ గా సూపర్ హిట్ అయ్యే సినిమా. బలగం అయితే ఎంత సెన్సేషన్ అయిందో ఖచ్చితంగా బాబు అంటే సెన్సేషన్ అవుతుంది. నిమిషం ఏడా బోర్ అనిపించలే. మూవీ అయితే గో విత్ ద ఫ్లో, ఎంజాయ్. 21st February ఎవ్రీవన్ గో అండ్ వాచ్ బాబు. టోటల్గా విలేజ్ ప్రాంతం మొత్తం చాలా మంచిగా ఉంది. ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఫ్యామిలీలో రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, లవర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ ఫేక్ ఎలా ఉంటారు, అన్ని ప్రతిదీ బాగా చూపించారు. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, స్టోరీ స్క్రిప్ట్ కూడా బాగుంది. మోస్ట్ వాచ్ అవుట్ మూవీ ఇది 21st Febకి. ఎందుకంటే సన్ అండ్ ఫాదర్కి ఒక మంచి స్టోరీ ఇది.
అయితే చాలా బాగా అనిపించింది, ఇంప్రెసివ్గా అనిపించింది. నేను ఇది ఒక మరో బలగం అయ్యే అవకాశం. సినిమా చాలా బాగుందన్న. లైఫ్లో ఉండే పెయిన్స్, మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. నేను ఒకటే మాటలో చెప్తాను, ఇంతకుముందు బలగం ఏదైతే హిట్ అయిందో ఇలా రీజనల్ స్టోరీస్ వచ్చింది, ఇది దానికన్నా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగుంది. విలేజ్ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది, స్టోరీ కూడా లైన్ బాగుంది. ఎండింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపించింది నాకు. సినిమా గురించి గొప్ప కథనే గొప్పగా ఉంది. చాలా బాగా నచ్చింది. ఆ ఎమోషన్ ని లాస్ట్ దాకా క్యారీ చేయడం ఇంకా నచ్చింది. వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, ఇలాంటి సినిమాలు వెరీ రేర్ గా వస్తూ ఉంటాయి. సో దీన్ని మిస్ చేసుకోకూడదు. చాలా సస్పెన్స్ఫుల్ గా జరిగింది మూవీ. సినిమా చాలా బాగుందండి. మూవీ చాలా బాగుంది. ఒక రైతు కుటుంబం ఎలా కష్టాలు పడుతుందో రియల్ గా చూపించారు. ఎక్స్ట్రాడినరీ మూవీ. తన తల్లి తండ్రి ఆ ఎమోషన్, మానవ సంబంధాలు, ఒక బాబు అనే ఎమోషన్ ని అందరు ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ నెల 21 థియేటర్కి వెళ్ళి చూడండి. సినిమా చాలా బాగుందండి. సినిమా ఓ లెవెల్లో ఉంది. మీరందరూ థియేటర్కి వచ్చి సినిమా చూసి అభినందించండి. కంప్లీట్ మన తెలంగాణ ఓరియంటెడ్ మూవీ కల్చర్ చాలా బాగుంది. ఒక సీరియస్ ఇష్యూను ఎమోషనల్ గానే కాకుండా ఫండ్ వేలో చెప్పడం అనేది పెద్ద టాస్క్. రియల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. రైతు చిత్రం ఇది. ఇట్లాంటి చిత్రాలు ఇంకా ముందు మరికొన్ని తీసి ఈ ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎక్కువ మన హ్యాపీనెస్ కంటే కష్టాలు ఎక్కువ ఉంటాయి. బాగా చూపించారు డైరెక్టర్ గారు. ఆల్ ద బెస్ట్ బాబు మూవీ. అసలు ఇలాంటి కథలు మీరు ప్రోత్సాహం వల్లనే ఇలాంటి కథలు బయటకు వస్తాయి. అద్భుతంగా తీశారు. అండ్ డైరెక్టర్ అన్న చాలా బాగుంది. అందరం చూడాలి ఇలాంటి సినిమాలు మనం ప్రోత్సహించాలి. ఎంజాయ్డ్ అలా. ఆ టైటిల్ బాగుంది, అంటే తీయగా ఉంది, ఫాదర్ లాగా. సో ఆల్ ద బెస్ట్ టీమ్ ఆఫ్ బాబు. అసలు బాపు అనే టైటిల్ చూస్తే ఎవరికైనా ఒక ఎమోషనల్, ప్రతి ఒక్కరికి కూడా ఇది హార్ట్ఫుల్ గా టచ్ అయిపోయింది. బాపు సినిమా చాలా బాగుందండి. ఇది హిట్ అవుతుంది నాకు తెలిసి. స్టోరీ చాలా బాగుంది. ఇట్ విల్ బి ఏ సూపర్ హిట్. స్టార్టింగ్ 0 ఎక్స్పెక్టేషన్స్ తో నేను మూవీకి వచ్చాను. స్టోరీ వెళ్తున్న వే అంతా చాలా బాగుంది. ఒక లైన్ లో తీసుకెళ్లారు. చాలా అద్భుతంగా ఉంది. సినిమాకి కథ బలం. చిన్న చిత్రమైనప్పటికీ పెద్ద చిత్రంతో పోటీ పడే కథ ఈ చిత్రంలో ఉంది. సినిమా చాలా బాగుంది. ఒక్క రైతు కుటుంబంలో జరిగే కష్టాలు చూపించాడు. చాలా బాగా చేశాడు. అందరు తప్పక థియేటర్లకే సినిమా చూడండి. తప్పకుండా ఎంకరేజ్ చేయండి. బాపు సినిమా చాలా బాగుంది. అన్న బాపు మూవీ అయితే సూపర్ ఉంది. విలేజ్ లో అయితే తిరిగి ఈ మూవీకి చాలా ఎంజాయ్ చేస్తారన్న. బాబు సినిమా చూసాను, చాలా బాగుంది. అందరూ ఖచ్చితంగా వాచ్ చేయండి. బాబు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ ఆల్. సో అలా వేసిన ప్రీమియర్స్కి పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అనమాట. కథ చిన్నగా మొదలైంది, కానీ ఇప్పుడు 21 ఫిబ్రవరికి చాలా పెద్ద సౌండ్ చేయబోతుంది అండ్ చాలా పెద్ద సక్సెస్ అవబోతుంది. కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్కి, ఎస్పెషల్లీ దయా గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి ఫ్యామిలీకి సంబంధించి అండ్ ఒక రియలిస్టిక్ అప్రోచ్తో వచ్చే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. మరి అలాంటి అటెంప్ట్ చేసి ఆల్రెడీ వేసిన ప్రీమియర్స్లో చూసారు కదా, రెస్పాన్స్ మామూలుగా లేదు, క్రేజీగా ఉండింది. సో థియేటర్లో మనందరం బాపుని విట్నెస్ చేయబోతున్నాం అనమాట. సో అలాగే ఈ కార్యక్రమానికి ఇప్పుడే చేసిన సత్యదేవ్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతాం. రియలిస్టిక్ అప్రోచ్ అంటే సత్యదేవ్ గారే కదా. డెఫినెట్గా ఆయనకి ఇచ్చిన పాత్రకి ఆయన జనరల్లీ మనం 100% అంటుంటాం కదా, దానికి మించి ఉంటుందన్నమాట ఆల్వేజ్. సో డిఫరెంట్ కంటెంట్తోనే కాకుండా రీసెంట్గా జీబ్రాతో సూపర్ కమర్షియల్ సినిమాని కూడా మనందరికీ అందించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సత్యదేవ్ గారు. ఎందుకంటే ఒక చిత్రానికి వచ్చే గెస్ట్లను బట్టి ఆ బలం ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఆ బలాన్ని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఇప్పుడు మనం పాటలు విందాం. అంతా నా మాటలు అయిపోతున్నాయి, అందుకని ఆర్ఆర్ ధ్రువ గారిని నేను వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఈ చిత్రంలోని పాటలు ఆల్రెడీ రిలీజ్ అయ్యి మనందరి మనసుల్లోకి వెళ్ళాయి. ఇప్పుడు వేదిక మీద మళ్ళీ మనం వినబోతున్నాం అనమాట. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఎవరెవరు వేదిక మీదకి రావాలి అనేది ఇప్పుడు ఆయన చెప్తారు. ఈ ఫిలింలో రే రేలా అనే ఒక సాంగ్ని అద్భుతంగా ఆలపించిన మధుప్రియని ఇప్పుడు స్టేజ్ మీదకి పిలుస్తున్నాను టు సింగ్ దిస్ లైవ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఒకసారి మధుప్రియ గట్టిగా వేసుకుందామా?
సో మధుప్రియకి అంత చిన్న ఓనా సంక్రాంతికి వస్తున్నానులో పాడిన పాట మామూలుగా ఉండిందా? హలో చెక్. హలో అందరికీ నమస్కారం. అండ్ బాపు ఆ ఒక్క పేరుతోనే మీరు విజయం సాధించినంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయారండి. మా తెలంగాణలో బాపు అనేది చాలా పెద్ద కనెక్షన్ అని అందరూ చెప్పేశారు ఆల్రెడీ. అండ్ ఈ పాట పాడే అదృష్టాన్ని, ఇంత మంచి మూవీలో ఈ పాట పాడే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు ఆర్ఆర్ ద్రోవన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీతో ఇంకా 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 గొప్ప స్థాయిలో, అంటే మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు తను. సో ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని ఒక సిస్టర్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ పాటని ఇంత అద్భుతంగా రాసిన మా కాసర్ల శ్యామన్న సెన్సేషన్, ఏ పాట రాసినా సెన్సేషన్ ఉంటుంది. ఒక్కసారి వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా. అండ్ ఆల్ ద బెస్ట్ కాస్ట్ అండ్ క్రూ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ అండి. అండ్ మీ అందరి కోసం ఈ పాట. తవ్వేసేదన కడుపే అరక రువ్వేసేవో విత్తనమింకా ఏలేలో నీళ్ళన్నీ సాళ్ళల్లో అలుక మొలిసేనే సిన్నారి మొలక ఎదిగేనే సిరులన్నీ మొలక ఏలేలో మోసేనే తన వల్ల ఈ నల్లారేగల్లో ఎన్నెన్ని పొద్దుల్లో ముని మాపుల్లో కాసేనే కండ్లల్లో దాసేనే కొంగుల్లో తెల్లని నవ్వుల్లో నవమాసాల్లో రే రేలా 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 పైరే ఊగెను ఉయ్యాల ఈ సల్లా గాలులు పాడే జోలా పాటల్లా రే రేలా 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 ఎన్నెల ఎలుగులు సల్లేలా తన మోమే మెరిసేనంట ఎన్న ముద్దల్లా కష్టాల్లో ముస్తాబై కలకలలా ఈ పంట బండి మీదికి చేరిందంట మోగంగా గంట చెమట సుక్కల జవాబై మిలమిలలా ఈ పంట సంబూరమెంతో తెచ్చిందంట రైతన్న ఇంట సల్లంగా చూస్తే కాలము పల్లెమురా రైతు పానము చుట్టూరా ఉన్న బలగము పొలమేనమ్మా రే రేలా 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 పైరే ఊగెను ఉయ్యాల ఈ సల్లా గాలులు పాడే జోలా పాటల్లా రే రేలా 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 ఎన్నెల ఎలుగులు సల్లేలా తన మోమే మెరిసేనంట ఎన్న ముద్దల్లా రే రేలా 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 పైరే ఊగెను ఉయ్యాల ఈ సల్లా గాలులు పాడే జోలా పాటల్లా రే రేలా 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 ఎన్నెల ఎలుగులు సల్లేలా తన మోమే మెరిసేనంట ఎన్న ముద్దల్లా థ్యాంక్ యూ సో మచ్ మధుప్రియ. అండ్ ఈ ఫిలింలో క్లైమాక్స్లో వచ్చే ఒక సాంగ్ పర్ఫామ్ చేయబోతున్నాను నెక్స్ట్. సో ఈ ఫిలింలో ఈ ఫిలింలో ఉన్న ఒక టోటల్ సారం అంతా ఈ సాంగ్లో ప్రజెంట్ చేయడానికి ట్రై చేసాం. అండ్ మా మిత్రుడు అలరాజు రాశాడు ఈ సాంగ్ ఇంతకు మీరు చెప్పినట్టు. సో ఈ సాంగ్ని పాడబోతున్నాం.
బతుకురా అందరి కథ ఇంతేరా కష్టాలే ఎరుగని కథ అంటూ ఉండదురా కన్నీళ్ళే దాటని కళ్ళేవి లేవు కదా కల్లోలం జరగని బ్రతుకంటూ ఉండదుగా ఆ దైవం ఎప్పుడు ఆడే ఆటే ఇదిరా ఏ పుస్తకము నేర్పించని పాఠం ఇదిరా నీతో నువ్వు యుద్ధం చేస్తూ సాగాలిరా నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు ఏ చెట్టు కంతటి గాలి గుండును చూడరా నీ చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు ధైర్యంగా వెతుకు దారి దొరుకును సోదరా పడుతూ పడుతూ ఉన్నా పొరబడుతూ పడుతూ ఉన్నా తడబడకు విడకు ఎప్పుడు నీ లక్ష్యం ఏదైనా నెడుతూ నెడుతూ ఉన్నా విధి వలలే విసురుతూ ఉన్నా ఎదురెలుతూ తెంచుకు వెళ్ళు సంకెళ్ళే ఎన్నున్నా చూడు 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 చరితలు చూడు తెలుపును సత్యాలు ఒడిదుడుకుల అడుగులు పడక గెలిచిన వాడెవడు కష్టమొచ్చిన బదలకు పట్టు ఎక్కాలోయ్ గట్టు శిశిరంలో ఆకులు రాలిన చిగురించును జట్టు నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు ఏ చెట్టు కంతటి గాలి గుండును చూడరా నీ చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు ధైర్యంగా వెతుకు దారి దొరుకును సోదరా కనిపెట్టి ఆకలి ముప్పు వలసెళ్ళును గువ్వల గుంపు తప్పదు అనుకుంటే నీ చోటు మారితే ఏం తప్పు వడగాలులు తరుముతూ ఉంటే ఎగిరెల్లునులే ఆ మబ్బు తడిగాలులు తాకిన వేళ కురిపించునుగా చినుకు తిప్పలన్నీ ఉన్న తప్పు చేయకుంటే అది రాని గెలుపు ఒప్పుకుంటూ వెళ్ళు ఎదురీతలని చూపిస్తూ ఓర్పు తప్పకుండా మరి కనిపించునురా నువ్వు కోరే మలుపు నొప్పి లేని జన్మే ఉండదురా కనరాకను విప్పు నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు ఏ చెట్టు కంతటి గాలి గుండును చూడరా నీ చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు ధైర్యంగా వెతుకు దారి దొరుకును సోదరా థ్యాంక్ యూ ధ్రువన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. సో వాతావరణాన్ని మార్చేశారనమాట, బాపు వరల్డ్లోకి తీసుకెళ్ళడం జరిగింది. సో పాటకి ఆ పవర్ ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ ఇంత మంచి ట్యూన్తో ఇంత మంచి లిరిక్స్తో ఈ పాట రావడం జరిగింది. అండ్ అలాగే ఈ పాట ఇలా జరుగుతున్నప్పుడు అలా కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ ఎస్పెషల్లీ మంచి మంచి సినిమాలు మనందరికీ ఇచ్చిన వ్యక్తులు ఇక్కడికి రావడం జరిగింది. ఎస్పెషల్లీ ఉప్పెన లాంటి అద్భుతమైన సక్సెస్ ఇచ్చిన బుచ్చిబాబు గారు ఈ కార్యక్రమానికి వచ్చారు, వారికి వెల్కమ్ చెప్తున్నాము. ఎట్ ద సేమ్ టైం సో మహానటి లాంటి ఒక అద్భుతమైన ఎమోషనల్ ఫిలింతో పాటు కల్కి లాంటి అంటే లార్జర్ దెన్ లైఫ్ అంటాం సినిమాని, సో కల్కి లాంటి అద్భుతాన్ని మనందరికీ అందించిన నాగ్ అశ్విన్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చూసినప్పుడల్లా సక్సెస్ఫుల్ అయ్యి కూడా ఇంత సింపుల్గా ఉండడం ఎలా అనిపిస్తుంది అనమాట. ఆయన దగ్గర నేర్చుకోవాలి, ఆయన చూసి నేర్చుకోవాలి డెఫినెట్లీ. సో హీ సో సింపుల్ బట్ సూపర్ డూపర్ హిట్స్ బ్యాక్ టు బ్యాక్ అందిస్తున్న డైరెక్టర్ అనమాట. అండ్ నా ఇప్పుడు ఏం చేద్దామంటే కొంతమంది యాక్టర్స్ని మనం వేదిక మీదకి పిలుద్దాము. దాంట్లో ముందు ఇక్కడ బాపు స్టోరీతో పాటు ఒక లవ్ స్టోరీ కూడా ఉంది. ఆ లవ్ స్టోరీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల్ని పిలుద్దాం. మనీ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అబిత ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్ ధన్య బాలకృష్ణ గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము.
అండ్ దీంట్లో చాలా న్యాచురల్గా అందరూ మేకప్ లేకుండానే నటించారనమాట. ఆ సినిమా డిమాండ్ చేసింది అలా, స్క్రిప్ట్ డిమాండ్. ఫస్ట్ విల్ గో విత్ మణి. మేం ఫేమస్లో బాగా ఫేమస్ మణి. గో హెడ్ మణి. అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఈ సినిమాని ఆడియన్స్కి ఇంకా దగ్గర చేయడానికి, మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మా గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ మా సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి టీజర్, రైట్ ఫ్రమ్ ద టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ లాంచ్ చేయడానికి అన్నిటికీ హెల్ప్ చేసిన మా ఇండస్ట్రీ నుండి చాలా సపోర్ట్ వచ్చింది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము లాస్ట్ 2 days నుండి ప్రీమియర్స్ అవన్నీ చేస్తున్నాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఐ థింక్ 21st February మీరు థియేటర్లో చూసిన తర్వాత నాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ఈ సినిమా చూసి నచ్చితే మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి. అదొకటి నా స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్. ఎందుకంటే దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది ఈ సినిమా రిజల్ట్ ఏంది అనేది. ఇట్లాంటి చిన్న సినిమా అనడం కరెక్ట్ కాదేమో, బట్ కొత్త సినిమా, ఇది ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే అవుతుంది. అండ్ మా బాపు అనే సినిమా ఐ థింక్ ఫస్ట్ సక్సెస్ టైటిల్ దగ్గరనే కొట్టింది అనుకుంటున్నా. యాక్చువల్లీ ఫస్ట్ ఈ సినిమాకి టైటిల్ వేరే టైటిల్ ఉండే, మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ బాపు అని చేంజ్ చేశారు. అక్కడ నుండి ఒక పాజిటివ్ ఫీలింగ్తోనే వెళ్తా వస్తుంది. ఐ హోప్ ఈ 21st తర్వాత కూడా అదే పాజిటివిటీ కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మణి, థ్యాంక్ యూ సో మచ్. ఇటు అబితాకి ఇద్దాం. అబిత. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ అస్ త్రూ అవుట్, లైక్ ఫ్రమ్ ద టీజర్ లాంచ్ టు ద ట్రైలర్ లాంచ్ అండ్ నౌ ఫర్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఆఫ్టర్ అ లాంగ్ వెయిట్ దిస్ మూవీ ఆఫ్ అవర్స్ ఇస్ కమింగ్ అవుట్. అండ్ ఇది తెలుగులో నా ఫస్ట్ మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై ప్రొడ్యూసర్ గారు ఫర్ trusting me, and thank you so much director Daya Garu for helping me throughout the movie. And okka request, please watch our film in theaters and please talk about it. And I see the preview show has got really good response, and thank you so much all the chief guests for being here despite your busy schedule. Thank you so much Brahmaji Garu. Thank you everybody. Thank you Abita, and Danya will speak now. మీడియా మిత్రులకి నమస్తే. థ్యాంక్ యూ చీఫ్ గెస్ట్ ఫర్ బీయింగ్ హియర్ టునైట్. బాపు అనే సినిమా నా కెరియర్లో నేను ఎప్పుడు నా లైఫ్లో మర్చిపోని ఒక ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే ఫస్ట్ టైం నా బాపు నాకు ఫోన్ చేసి చాలా గర్వంగా ఉన్నాను, ఈ సినిమా నువ్వు చేసావు, ఈ సినిమాని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. అలాంటి మాటలు నిజంగా ఇట్స్ వెరీ రేర్ దట్ హీ సేస్ దోస్ వర్డ్స్. ఎందుకంటే అంటే మనం కమర్షియల్గా చేసే సినిమా, గ్లామరస్గా చేసే సినిమాలు పక్కన పెడితే పల్లెటూరు సినిమా చెయ్యాలి. బికాజ్ సిటీ అనేది ఒక శరీరం అయితే పల్లెటూరు దాని సోల్. సో ఎవ్రీ యాక్టర్ హ్యాస్ టు డూ రోల్. ఒక పల్లెటూరు కథ చెయ్యాలి, అప్పుడే నువ్వు ఒక ఇండియన్ యాక్టర్, అదర్వైజ్ యు ఆర్ నాట్ అన్ ఇండియన్ యాక్టర్ అని చెప్పే మా బాపు. First of all, my biggest thanks to my Bapu for allowing me to be an actor. Allowing is a very big word in India because the choice for a woman to be an actor in India is very tough. మాకు IAS IPS కూడా క్రాక్ చేసుకోవచ్చు, కానీ అమ్మ నాన్నల్ని ఒప్పించడం, వాళ్ళ చుట్టాలున్న వాళ్ళని ఒప్పించడం చాలా కష్టం. అలాంటప్పుడు ఒక 10 years బ్యాక్ నేను వేరే ఊరికి వచ్చి షూటింగ్ చేస్తున్నప్పుడు మా నాన్నకి ఎంతో భయం ఉండే. అంటే రాత్రంతా నిద్రపోయేవారు కాదు. హీ యూస్ టు, అయినా నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేసి ఏంటి ఎక్కడున్నావు, పర్లేదా, అంత సేఫా అని ఆ భయాన్ని నాకు తగలకుండా చూసుకోవడం. చాలాసార్లు నిద్రపోకుండా, నేను నైట్ షూటింగ్ వెళ్తుంటే నిద్రపోకుండా ఉండడం, ట్రావెల్ చేస్తుంటే. సో ఆ భయంతోనే ఉండి ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు, నాకు చాలా భయంగా ఉంది, నువ్వు ఇదంతా ఆపేసేయి అని ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు. ప్రతిరోజు జస్ట్ ఒక మెసేజ్ ఫోన్ చేసి ఐ హోప్ యూర్ ఓకే అంటారు అంతే. సో అలాంటి ఫ్యామిలీకి, అలాంటి నాన్నకి పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై డాడ్
ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా అమ్మాయిలు చూస్తాను, చాలామందికి యాక్టింగ్ అంటే చాలా పిచ్చి ఉంటుంది, కానీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు అంటారు. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టుడే. బాపు అనే సినిమా నా కెరియర్లో అంటే బిఫోర్ బాపు ఆఫ్టర్ బాపు అని ఉంటుంది. ఇంతవరకు కామెడీ అంటే చిన్న రోల్స్ చేసే నాకు ఇలాంటి క్యారెక్టర్ నువ్వు చేయగలుగుతావు అనే ఒక పెద్ద భరోసా ఇచ్చిన దయా గారు, కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ మన రాజీ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐ కెనాట్ థ్యాంక్ యూ ఇనఫ్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. నన్ను నేనే ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఫిల్మ్. ప్లీజ్ ఇది థియేటర్కి వెళ్ళి చూడండి. ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్ టు హ్యావ్ యాక్టెడ్ విత్ బ్రహ్మాజీ సార్. ఫస్ట్ డే నేను షూటింగ్ వచ్చాక చాలా గ్లామర్గా ఉంది, అమ్మాయికి చాలా కమర్షియల్గా ఉంది, సరిపోవట్లేదేమో అన్నారు. అది నేను ఛాలెంజ్గా తీసుకున్నా. ఫస్ట్ డే అలా ఉన్నా, కానీ కొంచెం డల్ మేకప్ అంతా వేసుకున్నాక ఇంకా ఆయన కన్విన్స్ అవ్వలేదు. ఒక 3-4 డేస్ తర్వాత అంటే పొలాల్లో మనం షూటింగ్ చేస్తుంటే అంబ్రెలా తీసేయి అని చెప్పి అట్లానే ఉండిపోయా. ఒక 12 hours 13 hours ఐ వాజ్ జస్ట్ స్టాండింగ్ అండర్ ద సన్ టు మేక్ షూర్ ఐ ట్యాన్ ఫుల్లీ అండ్ ఐ కన్విన్స్ హిమ్. ఆయన్ని కన్విన్స్ చేయడం నాకు ఫస్ట్ ప్రాజెక్ట్. అండ్ ఐ థింక్ ఆన్ ద లాస్ట్ డే హీ సెడ్ యూ హవ్ డన్ అ గుడ్ జాబ్ అన్నారు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ అక్సెప్టింగ్ మీ టు బీ యువర్ డాటర్. అండ్ ఆమని మ్యామ్, లెజెండరీ యాక్ట్రెస్, సచ్ వెరైటీ రోల్స్ అండ్ సచ్ అ వర్సటైల్ యాక్ట్రెస్. తను కూడా ఒక సీన్లో నన్ను కొట్టేలాగా ఒక సీన్ ఉంటుందన్నమాట. తను మ్యామ్ చాలా క్యారెక్టర్ లోపే స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్కి అంతా వెళ్ళిపోయి ఫట్ అని కొట్టింది. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే అని. కానీ నిజంగా ఒక అమ్మలాగా ఎప్పుడైతే తన కూతురిని కొట్టినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అలానే ఆమ్ని మ్యామ్ నన్ను కొట్టిన తర్వాత ఏడ్చింది. ఒక 3 hours ఏడుస్తూనే ఉంది. బట్ ఐ హ్యాడ్ సచ్ అ వండర్ఫుల్ టైమ్ యాక్టింగ్ విత్ దెమ్. అంటే వీ బికేమ్ లైక్ థియేటర్ ఆర్టిస్ట్స్. అక్కడ అందరూ అక్కడికి వచ్చి వీ వర్ రిహర్సింగ్ ద సీన్ అండ్ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ మమ్మల్ని చూడడం చాలా నేర్చుకున్నాను నేను. సో ఈ పల్లెటూరులో ఈ సినిమా చేయడం, మనకి అన్నం పెట్టే భూమికి ఇది ఒక చిన్న ఈ సినిమాని అర్పిస్తున్నాం అంతే. ఇట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని థియేటర్లో చూడండి. నచ్చితే అందరికీ చెప్పండి, నచ్చకపోతే మాకు మాత్రం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధన్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మణి అండ్ అబితా ప్లీజ్ స్టే బ్యాక్. మీకు ఫ్లైట్ ఉంది కాబట్టి మేము మిమ్మల్ని వదిలేస్తున్నాం తొందరగా. థ్యాంక్ యూ ధన్య బాలకృష్ణ. అండ్ నా అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన బేసికలీ టెక్నికలీ మ్యూజికలీ కూడా సో భీమ్ సిసిరోలియా గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. సో మోస్ట్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ నవ్ డేస్. అండ్ నవ్ మ్యూజిక్ అంటే పాట అంటే డ్యాన్స్ ఉంటుంది కాబట్టి మీకు పాట ఉంది, దానికి మీరు డ్యాన్స్ చేయాలి అంతే అనమాట. అందుకే మిమ్మల్ని స్టేజ్ మీద ఉంచాం. ఏదమ్మా పాట ప్లే చేయండి, వాళ్ళు హుక్ స్టెప్ వేస్తారు ఫాస్ట్గా. అన్యాయం తెలుసా ఇది? యా, మేము అన్యాయాలే చేస్తాం. అలా 2 years అయిపోయింది షూట్ చేసి, నాకు గుర్తు కూడా లేవు స్టెప్స్. రాజుగారు చెక్ క్లియర్ అయిందా? 2 years కాబట్టి అయిపోయి ఉంటుంది. సో లేదు, ఒక స్టెప్ వేయాల్సిందే ఏదో ఒకటి. మా ఫ్లోలో అలా మీ స్టెప్ వేస్తారని ఉంది. మరి అబితా మాత్రం నేను రెడీ అంటుంది, మణి మాత్రమే. సి నువ్వు పక్కనుంటే పిల్ల చుట్టుపక్కలంత జాతర లెక్కుందే. అల్లో నేరేడల్లో పిల్ల కల్లోకొచ్చిందిరో, తెల్ల వారే కల్లా నువ్వు పక్కనుంటే పిల్ల చుట్టుపక్కలంత జాతర లెక్కుందే. అల్లో నేరేడల్లో పిల్ల కల్లోకొచ్చిందిరో, తెల్ల వారే కల్లా దిల్లోకి దూరిందిరో. రాదన్నారు, నాతో కాదన్నారు, అలా పాట రాగానే కాలు కదిపారనమాట. థ్యాంక్ యూ సో మచ్ మణి అండ్ అబితా, థ్యాంక్ యూ. అండ్ నా ఈ చిత్రంలో అంటే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది, సామి అన్న సాంగ్. అది మంగ్లీ గారు పాడడం జరిగింది. ఆ పాట లిరికల్ వీడియో ఉంది. ప్లే ద సాంగ్. మంగ్లీ గారి పాట ప్లే చేయండి.
వదిలేస్తాము, దొరకనిదే కావాలంటాము. బుర్రలుపే గొర్రెలాగా మందలోనే ఉండిపోతే బతికి ఉన్న లాభమేదిరా? ఎంకన్నా సామి చూడరా, నీకన్నీ తెలుసంటారురా. ఎంకన్నా సామి చూడరా, నీకన్నీ తెలుసంటారురా. అవసరాలు మన మధ్య వారధి, తీరిపోతే ఎవరి దారి వారిది. మాయదారి కథ మధ్య తరగతి, కడుపు కాలుతుంటే వెతికే పరపతి. నీ రాతే ఇలా రాసాడని పైవాన్ని తిడతావా? ఆనందాలనే తాకట్టులో అమ్మేసుకుంటావా? ఓ సందేహమై సందిగ్ధమై నువ్వు మిగిలిపోతావా? ఎంకన్నా సామి చూడరా, నీకన్నీ తెలుసంటారురా. ఎంకన్నా సామి చూడరా, నీకన్నీ తెలుసంటారురా. పోలికల పాముల నడుమా నీకు నువ్వు వెళితే ఎప్పుడు తేలికేం కానే కాదు, సరదాగా నువ్వు బతకడం. ఏదో లేదని కావాలని నువ్వు కుమిలిపోతావా? నీకుందేమిటో ముందేమిటో ఏ చూడనంటావా? ఏ అదృష్టమో నీ కష్టమో కాపాడదంటావా? ఎంకన్నా సామి చూడరా, నీకన్నీ తెలుసంటారురా. ఎంకన్నా సామి చూడరా, ఎంకన్నా సామి చూడరా. వావ్, ధ్రువన్ సూపర్బ్ అసలు. ట్యూన్ అండ్ పూర్ణాచారి ఎంత అద్భుతంగా లిరిక్స్ రాయడం జరిగింది. అంటే కొన్ని కథలు ఎలా ఉంటాయంటే మన జీవితం ఇలా ఉంటే బాగుండు అనుకుంటాం, కానీ కొన్ని జీవితాలు నిజంగా ఇలానే ఉంటాయి. సో అలా మనం ఎక్కడో చోట ఇలాంటి జీవితాన్ని చూస్తాము. ఎస్పెషల్లీ క్యారెక్టర్స్తో చాలామంది కనెక్ట్ అవుతూ ఉంటారు. దయా గారు ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. సో చాలా రూటెడ్ సబ్జెక్ట్ని అండ్ చాలా ఎమోషన్తో పాటు హ్యూమర్ని జాయిన్ చేసి బాపుని మనందరి ముందుకి తీసుకొస్తున్నారనమాట. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా వేదిక మీదకి బలగంతో సూపర్ హిట్ కొట్టారు ఆయన. సో బాపుతో మన ముందుకు వస్తున్న సో బలగం సుధాకర్ రెడ్డి గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. బాపుగా ఈయన మన ముందుకు వస్తున్నారు. రాత్రిరేల ముగ్గేసినట్టు, సంధ్య వేళ పొద్దు రంగేసినట్టు, సందు చూసి ఎరు పొంగేసినట్టు సో ఆయన బలగంతో మామూలు సక్సెస్ ని కొట్టలేదు ఆ ఏజ్ లో. అంటే భగవంతుడు మనకి ఏదైతే రాసి పెడతారో అది సక్సెస్ అయినా కూడా ఏ ఏజ్ లో అయినా దక్కుతుంది అని తెలిసింది. చాలా న్యాచురల్ గా కనిపిస్తారు బలగంలో. అండ్ బాపుగా మన ముందుకు వచ్చిన అక్కడ తాత, ఇక్కడ బాపు, తర్వాత మనవడు అనమాట. నమస్కారం, మాట్లాడండి బాపు. అనేక సంవత్సరాలుగా సినిమా రంగంలో, సినిమా పరిశ్రమలో కష్టపడుతున్నటువంటి పెద్దలు, విజయం సాధించినటువంటి వాళ్ళు, మాన్యులు ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను కొత్తవాడిని. ఇప్పటివరకు 78 సినిమాలు అయిపోయినాయి. అందులో కొత్తవాడిని నేను. నాకు సినిమా రంగం గురించి తెలియదు, నాటక రంగం గురించి తెలుసు. నాటక రంగంలో చస్తే నా చావు నేను చావాలి, కానీ సినిమాలో చస్తే పూలదండ వేసేవాళ్ళు, బొట్టు పెట్టేవాళ్ళు, రూపాయి బిల్ల పెట్టేవాళ్ళు, నువ్వు ఇప్పుడు గాలి తీసుకోకుండా ఉండాలి, దండ వేసేవాళ్ళు ఇంతమంది ఉంటారు చుట్టూ. కానీ సినిమాలో చస్తే మనం ఇట్లా కళ్ళు మూసుకొని పడుకుంటే చాలు, నిన్ను చంపేవాళ్ళు చుట్టూ 40 మంది ఉంటారు. నాకు ఈ అనుభవం ఇచ్చింది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మొట్టమొదటిది సినిమా
కాదు, అది కొత్త పోరడు. దాని తర్వాత మల్లేశం నా మొదటి పిక్చరు సినిమా అంటే అనడానికి. ఇది 68 ఏదో ఇప్పుడు ఉన్నది ఈ బాపు. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మీరందరూ ప్రోత్సహిస్తే నాలాంటి వాళ్ళను కూడా మంచి స్థితికి రావడానికి అవకాశం ఉన్నది. బాపును ప్రోత్సహించండి, మీ బాపును ప్రోత్సహించినట్టు. చిన్నపిల్లలు ఆడుకుంటే మంచిగా నడుస్తున్నా అంటారు. ఇప్పుడు నాకంటే ఎక్కువ కాలం ఈ భూమి మీద ఉండేవాళ్ళు మీరందరూ కూడా. నేను మీ అంతకాలం ఉండలేను, ఉండకపోయినా కూడా నన్ను నడిపించే బాధ్యత మీదే. అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ సినిమా చూడవలసిందిగా 10 మందికి చూపించవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, ధన్యవాద్, నమస్కారం. బాపు నువ్వు తోపే. నీ సావు యాత్ర కూడా బలగం ద్వారా చూపెట్టినావు, నువ్వు సత్తవని బెదిరించి బాపులో చూపెట్టినావు. థ్యాంక్ యూ సో మచ్. బాపు తోపు రచ్చ ఆపు అనే వరకు కాకుండా ఆపేసినందుకు థ్యాంక్ యూ రచ్చ నీకు. అండ్ నవ్ సో బాపుకి సంబంధించి కంటెంట్ 1 by 1 చూస్తూ వచ్చాం కదా మనము. ఇప్పుడు ట్రైలర్ చూసేద్దాం, ఆ సమయం అయిపోయింది. సో ప్లే ద ట్రైలర్. ఏమైనా గాము చెడ్డదో చెప్తే ఇంటికి పోతాం. నేను పోతానంటే నువ్వెందుకు పోతా, నేను పోతానంటావు కదా. నువ్వేడికి పోతాను, నేను ఇడికి పోతాను. దేవుడు ఈసారి మనల్ని కరుణించిండయ్యా, పంట బాగొచ్చింది. కొత్త ఆటో కావాలి, అది పాతగా అయిపోయింది. సార్ నిన్నే చూస్తుండే. నన్ను కాదులే. నిన్ను కదా? మరి నిన్ను కాకపోతే ఎవరిని అడుగుతానే? చేతికొచ్చిన పంట నాశనమైంది. ఒక్కసారి ఆలోచన చేయి నాయన. నేను చచ్చిపోతారా పక్క. దేవుడు ఆయన రూపంలో మనకు సాయం చేస్తుండో అనుకుందాం. ఆయన బతుకుండే కొన్ని రోజులైనా బాగా చూసుకుందాం. ఏం చేస్తారా? పెళ్లి చేస్తారా? ఇంకా నా చొరవ ఉన్నదిరా. అప్పులో ఇంటి మీదకి వస్తున్న సిగ్గు లేదు కానీ ముసలానికి ఒక్కసారి కావాల్సి వచ్చిందా? డాక్టర్ నిన్ను 10 దినాలు ఇంటికాడనే ఉండమన్నాడు. ఎక్కువ మాట్లాడితే పారం ఖరాబ్ అయిద్ది అన్నాడు. ఏమైంది సప్పుడు చేస్తలేవు? నువ్వే కదరా ఎక్కువ మాట్లాడద్దంటివి. చూడు లక్ష్మి, మా నాయన ఎట్టు వచ్చిండా? ఆయన ఏడకపోతున్నావు తాత, ఏడిపోతున్నావు? పోతాను. యాడికోవేతా నీకెందుకు? ఇంతకు ఏడిపోతున్నావు మీ తాత? అమ్మ నువ్వు ఇసోంటి ఏమైనా ఉంటే మాకు ముందే చెప్పే, లేకపోతే ముసలాన్ కంటే ముందు మనమే అవుతాం. ఆయన సాగు గురి పెళ్ళి నాకు వద్దు. ఇట్లనే సావు. నాకు అప్పుడే పోవాలని లేదురా. ఎంత పని చేస్తావురా, ఎంత పని చేస్తావు? ఊరిని ఏకం చేసిన దొరకబడతా. ఒక్క వారంలో మా డబ్బులు కట్టకుంటే పెద్ద మనుషులు వచ్చి మీ పొలాన్ని వేలమేస్తారు. ఆగురా ఆగురా, అరే ఒక్క నిమిషం ఆగురా, నేను అంతా ఆగురా పని చెప్తాను. ఆగురా ఆగురా మనల్లా. అయ్యో ఎంత పని చెప్తీరా. వావ్. సో ఒక పీప్లీ లైవ్, ఒక లాపతా లేడీస్, ఒక కేర్ ఆఫ్ కంచరపాలెం, ఒక బలగం, ఇలాంటి ఎలా అయితే బ్లాక్ బస్టర్స్ మనం చూసామో నెక్స్ట్ మనం చూడబోతున్నాం Feb 21 బాపు, ఏ ఫాదర్ స్టోరీ. సో ప్రతి ఇల్లు మొదలయ్యేది బాపు వల్లనే, ఇంటిని నడిపించేది బాపునే. ఈ బాపు థియేటర్లో నడవడానికి మీ ముందుకు వస్తుంది, దాన్ని సక్సెస్ఫుల్గా నడిపించే బాధ్యత మీ భుజాల మీద ఉంది. కాబట్టి సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఈ బాపుని చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఇలాంటి బాపుని మనకు అందిస్తున్న డైరెక్టర్ దయా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. దయా గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఇలాంటి సినిమా చేయాలంటే డెఫినెట్గా అలాంటి మంచి ఆలోచనలు కూడా ఉండాలి. సో బాపుని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ దయా విల్ స్పీక్ నౌ. సంకురాత్రి రేల ముగ్గేసినట్టు సంధ్యవేళ పొద్దు రంగేసిన. సో అందరికీ నమస్కారం, ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం.
సో అలాగే ఇక్కడ వచ్చిన నాగేశ్వరి సార్కి, చందు సార్కి, అలాగే బుచ్చిబాబు సానా సార్కి, అలాగే సత్యదేవ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇయర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎప్పుడు నేను ట్రైలర్ జస్ట్ ఒక 30 seconds 40 seconds మాట్లాడానండి. ఈరోజు హార్డ్లీ ఒక 1 minute వరకు మాట్లాడదాం అనుకుంటున్నా, ఇఫ్ ఇట్స్ ఓకే ఫర్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ రాజు గారు అండ్ భానుప్రసాద్ రెడ్డి గారు. సో వాళ్ళు నేను రాసుకున్న స్క్రిప్ట్ని నమ్మి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినందుకు సినిమా ఇక్కడ వరకు వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై క్యాస్ట్ సార్, అలాగే మా టెక్నీషియన్స్ వాసన్న డిఓపి, అలాగే ప్రొడక్షన్ డిజైనర్ శ్రీపాల్ అన్న, అలాగే ఎడిటర్ అనిల్ గారు, సో అలాగే ఇంకా చాలామంది ఉన్నారు మా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో క్యాస్ట్ విషయానికి వస్తే మొదటిగానే బ్రహ్మ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో ఈరోజు సార్ వల్లనే సినిమా సో ఇంత బడ్జెట్ క్రియేట్ అవ్వడం కానీ ఇక్కడ వరకు రావడం కానీ. సో సారు యాక్చువల్లీ వాళ్ళ అబ్బాయి సినిమాలో భుజాన మోసుకొని చేశారు, సో ఇది కూడా అలాగే చేశారు. సో ఇట్స్ లైక్ బాబు ఫిగర్ టు మీ ఫర్ నౌ. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో జస్ట్ బికాజ్ ఆఫ్ యూ ఈరోజు ఇంత బజ్ క్రియేట్ అవ్వడం కానీ ఇంత పాజిటివ్ మొత్తం పాటు వెళ్ళడం కానీ జరుగుతుంది. సో మీ వల్లనే సో అందరు రావడం కూడా జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంతే అండి, మా సినిమా February 21st వస్తుంది. సో ఎన్నో చిన్న సినిమాలు వస్తుంటే వెళ్తుంటే ఆడియన్స్ కూడా అనుకుంటారు ఎందుకు చూడాలి ఈ సినిమా, ఎన్నో వస్తుంటాయి పోతుంటే 100 సినిమాలు వస్తుంటాయి ఎవ్రీ ఇయర్ అని. సో మీకు చిన్న ఇది చెప్తానండి, మా సినిమా ఆల్రెడీ ఓటీటీ శాటిలైట్ బిజినెస్ అయిపోయింది. సో అది కంటెంట్ మీద ఉన్న నమ్మకము. సో అలాగే ట్రైలర్ ఉంది, టీజర్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి. ధ్రువన్న చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్, సరైన మర్చిపోయే పేరు. సో ఈ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ సో ప్రతి సీను నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ అవుతుంది. సో ఇంత కంటెంట్ మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, అలాగే మేము సోర్స్ కూడా వేస్తున్నాము. సో తప్పకుండా మీరు అన్నీ చూసి సినిమాకి వచ్చి సినిమాని పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాము. సో February 21st వస్తుందండి, ఫ్రైడే. ప్లీజ్ కమ్ ఆన్ ఫస్ట్ డే వచ్చి సినిమా చూడాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దయా. ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్, సో ఇది కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ అండ్ అలాగే సో అతిరా ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా మనందరినీ అలరించడానికి మన ముందుకు వస్తుంది. రాజుగారు ఎలాగో వేదిక మీదకి రారు, సో భానుప్రసాద్ రెడ్డి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము, ప్రొడ్యూసర్. అండ్ అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన ఆర్ఆర్ ధ్రువన్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే లిరిక్స్ అందించిన అల్లరాజు గారిని అండ్ పూర్ణాచారి గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకున్నాం. కాసర్ల సామన్న ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో ఈ చిత్రంలో బాపుగా కనిపిస్తున్న, బాపుగా ముందుకు నడిపిస్తున్న సో సుధాకర్ రెడ్డి గారు, బలగం సుధాకర్ రెడ్డి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మణి అండ్ అబిత ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రచారవి ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఇవాళ తమ సమయాన్ని కేటాయించి ఇక్కడికి గెస్ట్లుగా వచ్చేసిన వాళ్ళని పిలుద్దాము. అండ్ దానికంటే ముందు సో ఈ బాపు స్టోరీని నమ్మి ఈ చిత్రాన్ని భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకొస్తున్న మన బ్రహ్మాజీ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, వారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మధుర ఆడియో ద్వారా సంగీతాన్ని మన ముందుకు తీసుకొని రావడమే కాకుండా డిస్ట్రిబ్యూషన్లో కూడా చాలా ఈ బాపుకి హెల్ప్ చేసి ముందుకు నడిపించిన మధుర శ్రీధర్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మరి ఇవాళ సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసిన అతిథుల్ని మనం వేదిక మీదకి పిలుద్దాం. ఐ రిక్వెస్ట్, బాపు ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్నారు, వాళ్ళ అబ్బాయిని పిలుద్దాం. సంజయ్ రావు గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, వారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. సో బ్రహ్మాజీ గారు అబ్బాయిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే సో ఇందాకే చెప్పాను, బ్లాక్ బస్టర్ మ్యూజిక్ కంపోజ్ చేసి ఆ వరల్డ్లోకి తీసుకెళ్లే బీమ్స్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. బీమ్స్ ఇస్రోలియో ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే ఐ రిక్వెస్ట్ అనిల్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్, ఎడిటర్. వాసు గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. డిఓపి వాసు గారిని వేదిక రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. శ్రీపాల్ గారు ప్రొడక్షన్ డిజైనర్, వారిని కూడా వేదిక రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. భాస్కర్ మౌర్య గారు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మరి ఇవాళ ఈ చిత్రానికి విచ్చేసిన డైరెక్టర్స్ అండ్ హీరోని మనం వేదిక మీదకి పిలిచేద్దాము. అండ్ ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్, సో ఉప్పెన చూసాము, RC-16 కూడా చూడబోతున్నాము. అండ్ బుచ్చిబాబు గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే తండేల్ లాంటి మ్యాజికల్ సినిమాని మనందరికీ అందించిన డైరెక్టర్ చందు మోండేటి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో కల్కితో లెక్కలు మార్చేసి సినిమాని బంపర్ హిట్ని మనందరికీ అందించిన నాగ్ అశ్విన్ గారు అండ్ అమేజింగ్ హీరో సత్యదేవ్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అల్లో నేరేడల్లో పిల్ల కల్లోకొచ్చిందిరో, తెల్ల తెల్ల వారే కల్లా దిల్లోకి దూరిందిరో. అండ్ ఇచ్చిన బొకేస్ని బ్యాక్ వేరే వాళ్ళు ఎవరైనా తీసుకోండి.
ఏమంటే మీరు కొంచెం స్లోగా ఒక పిక్చర్ అలా వాళ్ళు క్లిక్ చేసే వరకు ఆగరా? సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఉన్నారు దయా గారు. యా యా ఒక్క నిమిషం అండి. ఈ పిక్చర్ అయిపోయాక మనం డైరెక్షన్ టీంని పిలుద్దాం. ఫస్ట్ అయితే వచ్చిన అతిథులతో పాటు టీం. ఓకే, బిగ్ టికెట్ లాంచ్. సో వేదిక మీద ఉన్న అతిథుల చేతి మీదుగా బాపు Feb 21న థియేటర్లోకి మనందరి ముందుకు వస్తుంది. సో బిగ్ టికెట్ లాంచ్. భీమ్స్ గారు ప్లీజ్ కొంచెం ఫార్వర్డ్ అండి. సో బాపు Feb 21న మనందరినీ పలికించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఒక నిమిషం, ఛానల్స్లో క్యాప్చర్. ఒక్క నిమిషం శరత్ కాస్త జరగండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైక్ ఏది? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ భానుప్రసాద్ రెడ్డి గారిని ఒక ముక్క. యా, ప్రొడ్యూసర్ భాను గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాపు అంటే ఫస్ట్ నేను మా బాపు గురించి కూడా ఒకసారి చెప్పాలి. ఆయన ఒక పారిశ్రామికవేత్త. సో ఐ బిలాంగ్ టు ఏ ఫ్యామిలీ ఆఫ్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. సో నా గురించి పెద్ద తెలియకపోవచ్చు. సో బట్ ఎనీవే ఐ గాట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ మూవీస్ about 3 years ago along with my good friend and my other producer Mr. Raju garu. అయితే మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, బిజినెస్ ఈజ్ నాట్ అబౌట్ మనీ, బిజినెస్ ఈజ్ అబౌట్ వాల్యూస్, బిజినెస్ ఈజ్ అబౌట్ ఎథిక్స్, బిజినెస్ ఈజ్ అబౌట్ doing something that is difficult for everyone else to do, and that's why it becomes a business. So as a producer, when this is actually my second film after Kismat. So మేమిద్దరం ఇది సెకండ్ ఫిలిం co-produce చేశాము. సో when this script came to me, దయా నా దగ్గరికి స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు it took us almost a couple of months to actually sign off and put our money behind it. To be very honest with you, we were very, very finicky about doing something like this. So on paper, on the screen, it might look like a small film, but actually for us, it's so close to our heart that it has actually become a very big film. And not only that, all the chief guests that are here,
ఇంతమంది సినీ ఇండస్ట్రీకి చెందిన అతిరేత మహాశైలతో నేను ఈ వేదిక పంచుకుంటా అని అసలు ఎప్పుడు అనుకోలేదు నేను. I just thought I was going to just produce a film, you know, and today I'm standing next to you. It's a honor. It is, I just cannot express in words how grateful I am for all of you, each and every one of you. Nagashwin garu, when I saw Mahanati, this was, I think, I don't know, maybe 5-7 years ago. I was in Australia. So I saw that film and I was mesmerized. I watched it for so long. A song, I can't remember the lyrics now. I used to go to work and I used to play that song so often that I learned every single word of it, and I used to sing so loudly in the car. I was so delighted to listen to that song. In fact, I had my own mobile phone singing with that song. So thank you so much, sir. I just can't believe that you are here, and every one of you. Brahmaji garu, you have become such a friend, I have to tell you. You know, I used to sit with you in Rajagari's house, and you know, we used to chat about the movie and everything. So thank you again and again for each and every one of you, you know. And I have one small request, a personal request. My wife is also here. All the chief guests that are here, I really want to take one personal photo with me and my wife standing right in the middle here. So it's going to be framed up in my house, okay? Please, so I really want you to do that for me. Thank you so much. And also, of course, each and every one of you all, without you know, without taking too much time. So that's my wife. That's my beautiful wife. So thank you so much. And each and every one of you who worked hard for this film, they put their heart and soul out. I just put my money, but they put their heart and soul. And that's how a movie becomes a movie. So thank you so much for everyone. I cannot express in words. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, ఒక పిక్చర్ అన్నారు కాబట్టి విల్ టేక్ ఎ పిక్చర్. రెడీ అండి? యా, నెక్స్ట్. ఈ మధ్య ఎవరు ఫోటో అడిగినా ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఫోటో ఇవ్వకుంటే ఏం జరిగిందో పుష్ప 2లో చూసాం మనం. ఓహో, ఓకే, మార్చేస్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా బీమ్స్ గారిని మాట్లాడాల్సి. This photo I have taken, for me this is Pushpa 2. Okay, this is akin to that. So ఇంటికి పోయి నేను ఇది ఒకటి ఫ్రేమ్ చేసుకొని పెట్టుకుంటా నేను. So I haven't promised her anything, but standing next to you people and getting this photograph is an honor, is an absolute honor. Thank you so much. థ్యాంక్ యూ భాను గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతి ఆఫీసులో వెళ్ళగానే నీళ్ళిచ్చి, కాఫీలు ఇచ్చి, భోజనం పెట్టి, అమ్మ లాంటి మనసుతో ప్రేమను చూపించే ప్రతి ఆఫీస్ బాయ్కి నా నమస్కారం. అలాగే షూటింగ్లో ప్రతి ఒక్కరి కష్టాన్ని వాళ్ళ భుజాల మీద మోస్తూ, ప్రతి ఒక్కరి ఇష్టాన్ని వాళ్ళ కళ్ళతో చూస్తూ, ప్రతి ఒక్కరి ప్రేమని వాళ్ళ శిరస్సు మీద ఎత్తుకొని రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసే లైటింగ్ బాయ్స్కి, కెమెరామెన్స్కి, జూనియర్ ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలు. బికాస్ ఒక పాట మాత్రమే మేము రాయగలం, ఒక పాట మాత్రమే మేము కంపోజ్ చేయగలం, కానీ దాని రూపాన్ని మీరందరూ కలిసి చూపిస్తారు, ప్రజలందరికీ చూపిస్తారు. అవన్నీ అందంగా ప్రపంచం ముందుకు వచ్చినప్పుడు, ప్రజల ముందుకు వచ్చినప్పుడు, అవి మేము చూసుకుంటున్నప్పుడు ఇది మాదేనా అని మేమంతా మురుసుకుంటున్నప్పుడు, దాని వెనకాల మీ అందరి కష్టం ఉంటుంది, మీ అందరి చెమట ఉంటుంది, మీ అందరి ప్రేమ ఉంటుంది, మీ అందరి కొన్ని సంవత్సరాల కష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. సో అలాంటి ప్రేమని, అలాంటి అమ్మ ప్రేమను చూపిస్తున్న ప్రతి టెక్నీషియన్కి ఫస్ట్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక నిలబడ్డప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలామంది కెమెరామ్యాన్స్ ఉన్నారు, చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. బికాస్ నేను ఒక టెక్నీషియన్నే కాబట్టి ఆ పెయిన్ ఏందో, ఆ ప్రెజర్ ఏందో నాకు తెలుసు కాబట్టి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాబు సినిమాకు పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడుందో నాకు తెలియదు, బట్ ఉంటే పైకి రండి. బాబు సినిమాకు పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్స్ చెప్పాలి, బాబు సినిమాకు పనిచేసిన ప్రొడక్షన్ మేనేజర్స్కి థ్యాంక్స్ చెప్పాలి, బాబు సినిమాకు పనిచేసిన డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి, ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ నా ఫ్రెండ్, 25 సంవత్సరాలుగా నా ఫ్రెండ్ రఘురామ్,
అలియాస్ ధ్రువన్ అని పేరు పెట్టుకున్నాడు. చాలా విషయాల్లో నాకు తన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. లేటెస్ట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంలో కూడా తను నాకు బలంగా దృఢంగా నిలబడ్డాడు నా పక్కకి. అండ్ ఎందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ని, టెక్నీషియన్స్ని, చాలామందిని పైకి రమ్మన్నానంటే, ఆయన్నో మీరు ఎంత కష్టం చేస్తారో, మీరు ఎన్ని కష్టాలు పడతారో నాకు తెలుసు. ఎందుకంటే నేను స్టూడియోలో ఉండి పనిచేస్తాను, చాలా సులువు. కానీ మీరు ఎండనక, వాననక, రాత్రనక, పగలనక మీరందరూ కష్టపడి పనిచేస్తారు. అది కూడా ఏ డబ్బు కోసమో, ఏ అన్నం కోసమో కాకుండా సినిమాలో పనిచేయాలని ఒక తపనతోటి, సినిమాల్లో ఉండాలని ఒక ఇష్టంతో మీరు ఉద్యోగాలను వదిలేసి, మన ఊరు వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, మీ ఇష్టాలను వదిలేసి, మీ ఫ్రెండ్స్ అందరిని వదిలేసి, మీరందరు ఇక్కడ మా ఇష్టాల కోసం, మా ప్రేమ కోసం, మా మీద సినిమా మీద ఉండే మమకారంతో మీరందరు ఇక్కడికి వచ్చేసి పనిచేస్తారు. అందుకే టెక్నీషియన్స్ అంటే నాకు ఇష్టం. అందుకే కష్టపడి పనిచేసే ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు, ప్రొడ్యూసర్ వరకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను. అండ్ బాపు సినిమా గురించి చెప్పడానికి, రఘురామ్ గురించి చెప్పాలి 2 మాటలు. రఘురామ్ చాలా సంవత్సరాలుగా, టు బి హానెస్ట్గా, ఇతను రైటర్గా కాకుండా, ఇంకొక టెక్నీషియన్గా కాకుండా మ్యూజిక్ డైరెక్టర్గా సక్సెస్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాడు. ఇలాగ సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్న ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా డైరెక్టర్కి, ఈ సినిమా అండ్ ప్రొడ్యూసర్స్కి, హీరోయిన్స్కి ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ భీమ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధ్రువన్ పాటలు విన్నాం, ఒక మాట విందాం. అందరికీ నమస్కారం అండి. మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ, అలానే పేరున విచ్చేసిన ప్రతి ముఖ్య అతిథికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గ్రేసింగ్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఎక్కువ టైం తీసుకోను, ఫాస్ట్గా ముగించేస్తాను, ఇంకా చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. సుమారు ఒక 10 to 12 years బ్యాక్ నేను యూఎస్లో మాస్టర్స్ చేసి జాబ్ చేస్తున్న టైంలో నా లైఫ్కి సంబంధించిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్, ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి మ్యూజిక్ ఇండస్ట్రీలో నా జర్నీ స్టార్ట్ చేశానండి. ఇక్కడ నాకు ప్లేస్ సంపాదించుకోవాలని. సో ఈ 12 yearsలో నన్ను ఏ రోజు లో ఫీల్ అవ్వనీయకుండా నా బ్యాక్ బోన్లాగా నుంచిన మా పేరెంట్స్కి ఈ వేదిక ద్వారా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మ ఇక్కడే ఉంది. అండ్ మా బాపు సినిమా టీవీలో చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్. సో లవ్ యూ బోత్. అండ్ ఈ జర్నీలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్స్గా నిలిచిన మా భీమ్స్ అన్న ఈరోజు దీనికి గెస్ట్గా వచ్చినందుకు చాలా స్పెషల్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాపు గురించి చెప్పాలంటే, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ తన కెరియర్లో ఇట్లాంటి ఒక స్క్రిప్ట్ కోసం చూస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక నరేటర్ లాగా సినిమాని స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ప్రతి ఫ్రేమ్లో తన మ్యూజిక్తో నరేట్ చేయగలిగే ఒక గొప్ప స్క్రిప్ట్ దయ రాసినందుకు, అంతే అద్భుతంగా తెరకెక్కించినందుకు, ఈ ప్రాజెక్ట్కి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ముందుగా చెప్పినట్టే కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీలోనే నేను ఫస్ట్ ఫిలిం చేశాను, ఆర్ఆర్ ధ్రువన్గా, మైల్స్ ఆఫ్ లవ్ అని. ఆ ఫిలింలో తెలియదే అనే సాంగ్ ఎంత సక్సెస్ అయిందో మీ అందరికి తెలుసు. అండ్ అక్కడి నుంచి నా ప్రస్థానం ఆగలి. ఇప్పుడు 10th ఫిలిం ఇది బాపు. అండ్ ఈసారి చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా దగ్గర ఉండి చేశాను కాబట్టి, ఫస్ట్ కాపీ చూశాను కాబట్టి. ఆల్రెడీ ప్రీమియర్స్ అన్నిటి నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అండ్ 21st ఈ ఫిలిం చూసినందువల్ల కూడా ఒక గొప్ప అనుభూతిని పొందుతారు ఈ ఫిలిం చూసి. అండ్ ఆల్సో స్పెషల్గా నేను మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, బ్రహ్మాజీ సార్ చంద్రలేఖ టైం నుంచి ఆయనకి నేను చాలా అభిమానిని. అండ్ ఆయన ఫిలిమ్స్ అన్నీ ఫాలో అవుతాను, వర్క్ చూస్తూ వచ్చాను. అండ్ ఈ ఫిలింలో ఆయనను కొత్త డైమెన్షన్లో చూడబోతున్నారు. అండ్ ఆయన నటన చాలా సహజంగా ఉంటుంది. ఆయనే కాదు, ఆమని గారు అండ్ ఎవ్రీ క్యారెక్టర్, సుధాకర్ రెడ్డి గారు, ఇదంతా జస్ట్ ఒక పక్కింట్లో క్యారెక్టర్స్ బిహేవ్ చేసినట్టుగా అలా ఉంటుంది. ఎవరు నటించినట్టు ఉండదు, జీవించారు అందరూ వాళ్ళ పాత్రల్లో. అండ్ డెఫినెట్లీ ఈ మూవీ అనేది చూసిన వాళ్ళకి చాలా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. అండ్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ 21st. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధ్రువన్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా బాపుని మన ముందుకు తీసుకొస్తున్నాం. బ్రహ్మాజీ గారు. సో సారీ. ఈ ఫిలింకి లిరిక్స్ అందించిన కాసర్ల శ్యామ్ గారికి, పూర్ణాచారి గారికి, అలరాజు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో 10 years తర్వాత కూడా నిలిచిపోయి గొప్ప లైన్స్ ఇచ్చారండి. కాసర్ల శ్యామ్ అన్న రేరేలా సాంగ్లో సల్లంగా సూత్తే కాలము, పదిలంల రైతు ప్రాణము, చుట్టూరా ఉన్న బలగము పొలమేనమ్మ అని రాశారు. అలానే అలరాజు తిప్పలన్నీ ఉన్న తప్పు చేయకుంటే అదిరా నీ గెలుపని రాశారు. అండ్ పూర్ణాచారి అవసరాలే మన మధ్య వారధి, తీరిపోతే ఎవరి దారి వారిది,
మాయదారి కథ మధ్యతరగతి కడుపు కాలుతుంటే వెతికే పరపతి అని ఇట్లాంటి గొప్ప గొప్ప లైన్స్ రాసి నా సాంగ్ స్థాయి పెంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్. థ్యాంక్ యూ ధ్రువన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా బ్రహ్మాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. బ్రహ్మాజీ గారు, ఇది మార్క్ అంటండి, లేకపోతే అందరికీ నమస్కారం అండి. నా బాధ్యత భీమ్స్ గారు తీసుకుని మొత్తం అందరు మా టీం గురించి చెప్పేశారు. ఇక మా టీం గురించి నేను ఇప్పుడు సక్సెస్ మీట్లు చెబుదాం అనుకుంటున్నాను. అందరూ లేట్ అయిపోయింది. మా చీఫ్ గెస్ట్లు ఇంకా చాలా సీరియస్ వస్తున్నారు. అందరికీ వేరే ఊర్లు వెళ్ళే పనులు ఉన్నాయి, ఇంకా చాలా బిజీగా ఉండి కూడా వచ్చారు. చాలా థ్యాంక్స్. పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు, బట్ బ్యూటిఫుల్ సోల్స్. పిలవగానే టప్పని ఒక సెలబ్రిటీని పిలవాలంటే చాలా కష్టం అండి ఈ రోజుల్లో. 1 వీక్ ముందు మాట్లాడాలి, ఎవరిని పంపించాలి, ఆఫీసులో కలవాలి. ఈయన చాలా పెద్ద సినిమా కలికి లాంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ తీసి ఆయన ఒక చిన్న మెసేజ్, సార్ కెన్ ఐ టాక్ టు యూ, యా ప్లీజ్ అన్నారు. తర్వాత ఈవెంట్ ఉంది, ఐఎమ్ కమింగ్ అన్నారు. అయిపోయింది. ఎంత సింపుల్. అంత పెద్ద సినిమాలు ఎలా తెచ్చాడో తెలియట్లేదు నాకు. చాలా థ్యాంక్స్ అండి నిజంగా. ఇక మా సనా బుచ్చి ఆయన ఇంకా మర్చిపోయాడు. అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉండిపోయాడు ఆయన. పెద్ద సినిమా రామ్ చరణ్ గారితో తీస్తున్నాడు, బట్ మెంటాలిటీ ఇంకా స్టిల్ నేను తను ఏడీగా ఉన్నప్పుడు కూడా తెలుసు నాకు, అలాగే ఉండిపోయాడు. అంత మంచివాడు, అంత పాపం అమాయకుడు, చాలా మంచివాడు. చాలా థ్యాంక్స్. నన్ను అడగగానే నాకు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి వచ్చాడు. పాపం షూటింగ్ కూడా జరుగుతుంది, నా గురించి వచ్చాడు. అలాగే ఇప్పుడు 100 కోట్లు లెక్క పెట్టుకున్న టైంలో మా తండేలు డైరెక్టర్ని తీసుకొస్తాను ఇక్కడికి. నిజంగా తన పాపం వాళ్ళ టూరు తిరిగి వచ్చి రెస్ట్ తీసుకున్న టైంలో బ్యాట్లాగా నా ఫోన్ ఎత్తేసాడు. ఫోన్ ఎత్తగానే ఇంకేముంది, నాకు ఎప్పుడు 10 సినిమాలు ఇచ్చాడు. నేను తండేల్లో నాకు ఇవ్వలేదు, చాలా బాధపడుతున్నాను. బట్ స్టిల్ ఓకే. థ్యాంక్ యూ చందు. ఇక మా ఇంట్లో, మా పక్కింట్లోనే ఉంటాడు ఈ కుర్రోడు, మంచి యాక్టరు సత్యదేవ్. నేను పెద్ద ఎవరిని పిలవక్కర్లా, పట్టుకుని దాక్కొస్తాను, వచ్చేసాడు పాపం. చాలా థ్యాంక్ యూ సత్య. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి, త్వరగా ముగించేస్తాను నేను. ఈ సినిమాకి నాకు ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఇవ్వాల. దయచేసి మీరు అందరూ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి టికెట్లు కొని కలెక్షన్స్ వస్తే అందులోంచి ఇస్తానన్నాడు. సో మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ అందరూ థియేటర్కి వెళ్ళి నా రెమ్యునరేషన్ నాకు ఇచ్చేటట్టుగా చేయండి ప్లీజ్. దయచేసి 21వ తారీఖున రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్, మొత్తం ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ది. ఇందులో మేమందరం ఒక మంచి 4-5 మెయిన్ క్యారెక్టర్లు చేసాం. నేను ప్రధాన పాత్ర కాదు, పాత్రలో ఒక మంచి పాత్ర. ఇంకా మా గురించి, మా టీం గురించి నేను తర్వాత చెప్తాను, మీకు టైం వేస్ట్ చేసుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. యా సంజయ్ గారు, మీ బాపు గురించి ఏమన్నా స్టేజ్ మీద? అక్కడ ఆల్రెడీ అయిపోయిందంటారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండి. అండ్ బుచ్చిబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము ఇప్పుడు. డైరెక్టర్ బుచ్చిబాబు గారు. అందరికీ నమస్కారం అండి. అంటే బాబు, ఒక నిమిషం రా బాబు. బ్రహ్మాజీ గారు పిలిచారండి, రాపోతే మళ్ళీ ఎవరి దగ్గర ఏం చెప్తారని భయంతో వచ్చేసాను నేను. ఆ హీరో దగ్గరికి వెళ్ళి మనోడికి పొగరు వచ్చిందని చెప్తారు, మళ్ళీ ఇక్కడ ఎందుకని మీకోసం వచ్చాను, నేను భయపడతాను. బాబు సినిమా ట్రైలర్ చూశాను నేను, చాలా బాగుందండి. అంటే ఈ సినిమాకి హీరో ఎవరైనా అడుగుతుంటే అనవసరంగా అడిగాను బ్రహ్మాజీ గారిని, డైరెక్టరే హీరోగా కనబడుతున్నాడు కదా అనిపించింది నాకు. చాలా బాగా చేశారు దయ్య గారు. మీరు ముందుకు రండి, నేనే దాక్కుంటా అంటే నాకంటే వెనక దాక్కుంటున్నారు. చాలా బాగా చేశారు సినిమా. అంటే మా నాన్నగారు ఫార్మర్ అండి, వ్యవసాయం చేస్తూ ఉంటారు. మా నాన్నగారు ఒక మాట అనేవారు, అంటే ఇక్కడ దీంట్లో ఆ డైలాగ్ వేశారు, ఏంటంటే డైలాగ్ కాదు కానీ, ఫార్మింగ్ అంతా వేసిన తర్వాత మనీ అంతా లాస్ అవుతుంది కదా వర్షం వచ్చిన తర్వాత. మా నాన్నగారు అనేవారు, ప్యాకెట్ ఆడితే డబ్బులు ఎదటోడికి వస్తాయో లేకపోతే పక్కోడికి వస్తాయరా, వ్యవసాయం చేస్తే ఎవడికి వస్తాయో కూడా తెలియదు, పోతాయని. అంత బాధ ఉండేది మా నాన్నగారి దగ్గర వ్యవసాయం చేసేటప్పుడు. అంటే మొత్తం అన్నీ వేసి పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ అంతా చేసేసిన తర్వాత వర్షం వచ్చేసి ఒక నైట్ అంతా పోయేది. మళ్ళీ 1 ఇయర్ కోసం, 1 ఎకరం పొలం చేయడానికి ఒక కష్టపడి 1 ఇయర్ చేస్తే 5,000 వస్తుందండి. ఇప్పటికీ 5,000 వస్తుంది నాకు తెలుసు, మా ఊర్లో కూడా మా పొలాలు ఉన్నాయి. అంటే మా నాన్నగారి గురించి ఇప్పుడు చెప్తున్నాను నేను ఇక్కడ. మా నాన్నగారు అప్పుడే కాలం చేసి 1 ఇయర్ అయింది.
ఈ సినిమా బాబు సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీం అందరికి కూడా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లేట్ అయిపోతుంది తెలుసు, కానీ బాపు సినిమా కాబట్టి మీ బాపుతో ఉన్న ఒక బ్యూటిఫుల్ మెమరీ ఆర్ ఎమోషనల్. ఉప్పిన సినిమా టైంలో మా నాన్నగారు మా అమ్మ చెల్లి అందరూ వెళ్ళారంటండి సినిమాకి రాజమండ్రిలో. వెళ్తే అమ్మ నాన్న సినిమా చూశాడా అని అడిగాను. ఎక్కడ చూశాడరా? చూడలేదు నాన్నగారు అన్నారు. నేను నాన్నగారు అంట చితకొడేశ్వరు మా నాన్నగారు నన్ను సినిమాలకు వెళ్తుంటే. సినిమా చూశారు నాన్నగారు అంటే థియేటర్ వరకు వచ్చారు కానీ లోపలికి రాలేదురా అన్నారు. ఏం చేస్తున్నారంటే గేటు బయట నిలబడి అడిగేవారంట అందరినీ, బాబు సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా అని అందరినీ వాళ్ళు అడిగారంట. అదే అండి, నానా నేను తీసే రామ్ చరణ్ గారి సినిమా నువ్వు అడగాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. క్రేజీ. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికే ఆలస్యమైంది, చందు మొండేటి గారికి నేను మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ తండేల్ సార్. ఓకే, థ్యాంక్ యూ. కంగారు పట్టుకున్నాను. నాకు బ్రహ్మాజీ గారు జనరల్గా రెగ్యులర్గా మేము చాలా రెగ్యులర్గా కలుస్తుంటామండి. ముఖ్యంగా ఒక సినిమా అయిపోయిన తర్వాత ఆయన కాల్ చేసి ఇంటికి వచ్చి పార్టీ చేసుకుందాం అంటుంటారు. అలాగా మొత్తం అన్ని తిరిగి అంటే ట్యూస్డే ఫ్రీ అంటే ఇంకా ఇంటికి పిలిచి ఏమైనా పార్టీ ఇస్తారేమో అనుకున్నాను. పిలిచి ట్యూస్డే ఫ్రీ అంటే ఫ్రీ అనండి అనేసి అనమాట. చూస్తే ఇదిగో ఇక్కడ పిలిచారండి. అండ్ థ్యాంక్ యూ. ఇందాక డైరెక్టర్ దయ మాట్లాడుతూ చిన్న సినిమా అని చెప్పి మెన్షన్ చేస్తున్నారండి. అంటే దృష్టిలో చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదండి, మంచి సినిమా ఏదన్నా పెద్ద సినిమా అండి. అండ్ చాలా ఎమోషనల్గా ఉంది. ఇంతకుముందు ఎప్పుడో పూర్వం నేను ఆ నలుగురు అని ఒక సినిమా చూసినప్పుడు చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాను అనమాట. ఈ ట్రైలర్ చూస్తే అలాగే అనిపిస్తుంది. సో క్యాస్ట్ క్రూ అందరూ ఎంత ఎమోషనల్ జర్నీ ఉందో ఈ సినిమాలో అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ 21st. థ్యాంక్ యూ అండి. సార్ మీ బాపు గారి గురించి. ఓకే, అంటే నాకు జనరల్గా మన ఇతిహాసాల మీద మన హిస్టరీ మీద చాలా ఇష్టం ఉంటుందండి. నాకు తెలిసిన కథలని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నాకేం తెలుసో నాకు ఎంత తెలుసో చెప్పాలంటుందండి. సో ఆ రామాయణం మహాభారతం భాగవతం నేను అంతలాగా సుందరకాండతో సహా దగ్గరుండి చదివాను అంటే అది మా నాన్నగారి వల్లే. దానివల్లే నాకు కార్తికేయ 2 వస్తుంది. ముందు తర్వాత సినిమాల్లో కూడా అది వస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చందు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిజీగా ఉన్నా కూడా వచ్చి ఇక్కడ ఈ సినిమాకి అంటే నేను ఉన్నాను అని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సత్యదేవ్ గారు ముందు మాట్లాడేస్తానంటున్నారు. సో హీరో సత్యదేవ్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాము. మీ బాపు గురించి చెప్పేసి ఈ బాపు గురించి చెప్పండి, మీ ఫాదర్ గురించి చెప్పేసి ఈ బాపు గురించి చెప్పండి అంటున్నాం. దట్ బాండ్ అన్ని కలిపి చెప్తాను. అందరికీ నమస్కారం. నువ్వు జేబ్రా చూసావు ఫస్ట్? ఓకే, ఒకటి ఈ సినిమా హిట్ అవుతుందని నేను చాలా కాన్ఫిడెంట్గా నమ్ముతున్న దానికి ఒక 2-3 రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ రీజన్ 30 ఏళ్ళుగా ఎంతో కష్టపడి ఎవరికి కనిపించకుండా దాచుకున్న మన బ్రహ్మాజీ అన్న తెల్ల జుట్టు ఈ సినిమాలో కనిపించింది. సో ఖచ్చితంగా ఈ సినిమా ఆడుతుంది, అంత న్యాచురల్గా చేశాడు అన్న. మన పక్కింటి మనిషిలా ఉన్నాడు అని నేను చెప్పచ్చు, ఎందుకంటే నిజంగా నా పక్కింట్లోనే ఉంటాడు ఆయన. సో పక్కింటి మనిషిలాగే ఉన్నాడు సినిమాలో. అలాగే రెండో విషయం ఏంటంటే నిజంగా ఈ సినిమాని తన షోల్డర్స్ పైన వేసుకొని ఎంత రీచ్ తీసుకెళ్ళాలి, ఎంత తను నమ్మాడన్న విషయం అర్థమైంది. ఈ సినిమాని అంత ప్రమోట్ చేశాడు బ్రహ్మాజీ అన్న. థ్యాంక్ యూ. నువ్వెంత నమ్ముతున్నావు అర్థమైంది అన్న. అండ్ అలాగే ద ట్రైలర్ అండ్ అందరూ అన్నట్టు ఆ రా ఎమోషన్ కానీ ఆ రూటెడ్నెస్ కానీ సినిమాలో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. సినిమా గ్యారంటీ బాగా ఆడుతుందని చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. అలాగే ఇందాక యాక్టర్స్ అందరూ మాట్లాడుతున్నప్పుడు చాలా ఎమోషనల్. సో అక్కడే సినిమా పైన వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ కానీ సినిమాని వాళ్ళు ఎంత నమ్ముతున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. సో పేరున మణి, అభిత, ధాన్య బాలకృష్ణ గారు, శ్రీనివాస్ అవసరాల గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ రాజు గారు, భానుప్రసాద్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువ, మీ అందరికీ ఈ సినిమా ఒక మంచి క్యాన్వస్ వచ్చి ఇంకా ఎన్నో సినిమాలు చేయడానికి మీకు అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నన్ను దీనికి పిలిచినందుకు రమజన్న థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే మా బాపు అంటే మా నాన్నగారితో నాకు డెఫినెట్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్స్ నాన్న నాకు. ఎందుకంటే 2-3 ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒక టైంలో ఆయనకి
మాకు ఎవ్రీడే ఈవినింగ్ అయ్యేటప్పటికి నాకు చెల్లికి ఒక బిర్యానీ ప్యాకెట్, తర్వాత 2 డైరీ మిల్క్స్ తెచ్చేవారు. అది మాకు ఒక ఆనవాయితీ అనమాట. ఒక తర్వాత నేను అరౌండ్ ఇంటర్మీడియట్ ఆ టైంలో నాకు తెలిసింది ఏంటంటే, మధ్యలో ఒక 2 years 1.5 year డాడీకి జాబ్ పోయింది. ఆ విషయం మాకు తెలియదు. సో మాకు మాత్రం ఎవ్రీడే ఆ బిర్యానీ అండ్ 2 డైరీ మిల్క్స్ వస్తూనే ఉండేవి. సో మాకు ఎప్పుడు ఆ పెయిన్ లేకుండా చూసుకున్నారు. అలాగే అట్ ద సేమ్ టైం నాకు ఆయన దగ్గర నుంచి నాకు అర్థమైన ఒక విషయం ఏంటంటే, ఫ్రీడమ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. నాకు ఆయన ఇచ్చిన ఒక లైఫ్ లెసన్ ఏంటంటే, అంత ఫ్రీడమ్ ఇచ్చేశారు నాకు. ఫ్రీడమ్ ఇచ్చేసిన తర్వాత నాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయింది. సో నేను దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు. మిస్యూజ్ చేసుకుంటే ఇప్పటివరకు ఉన్నది పోతుంది అన్న విషయం నాకు అర్థమయ్యి, నా లైఫ్లో కూడా నేను అదే ఇంప్లిమెంట్ చేశాను. ఆ ఫ్రీడమ్ని యూజ్ చేసుకుంటూనే ఇన్ఫ్యాక్ట్ నేను ఐబీఎంలో టీమ్ లీడింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆ ప్రిన్సిపల్ వాడాను. నా టీంకి నేను ఏ రోజు కూడా ఎప్పుడు లీవ్స్ అంటే వాళ్ళు ఎప్పుడు లీవ్స్ అడిగితే లీవ్స్ ఇచ్చేవాడిని, లేకపోతే ఏదైనా ఇంకో షిఫ్ట్లో వస్తానంటే ఇచ్చేసేవాడిని. ఓ పాయింట్ ఏంటప్పటికీ అర్థమైందంటే ఇంత ఈజీగా ఇచ్చేస్తున్నాడంటే మనం మిస్యూజ్ చేసుకుంటే దాన్ని వెనక్కి తీసేసుకుంటాడన్న ఆ థాట్ చాలా స్ట్రాంగ్ థాట్, అండ్ అది నాకు నేర్పించారు. థ్యాంక్ యూ డాడ్ ఫర్ దాట్. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, మేబీ సడన్గా అడిగేటప్పుడు గుర్తు రాలేదు. వన్స్ అగైన్ ఐ విష్ ఎవ్రీ వన్ ద బాపు టీమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ అ బిగ్గర్ క్యాన్వస్ టు డూ మోర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా డైరెక్టర్ నాగాశ్విన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికీ, బాపు గారి టీంకి. ఏదేది కల్కి టూ వస్తుంది. సో బాపు గారి ప్రొడ్యూసర్కి, ఫుల్ టీమ్, టెక్నీషియన్స్, యాక్టర్స్, డైరెక్టర్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు. అండ్ నేను ట్రైలర్ చూశానండి. ట్రైలర్ చూసిన తర్వాతే బ్రహ్మాజీ గారు కాల్ చేశారు యాక్చువల్లీ. సో ట్రైలర్లో ఒక లాస్ట్ ఆల్మోస్ట్ టైటిల్ వచ్చే ముందు ఒక షాట్ ఉంటుంది, ఆ ఫుల్ ఫ్యామిలీ ఒక డోర్వేలో నిల్చొని అలా చూస్తుంటారు. సో జస్ట్ అంటే ఏం చూస్తున్నారు, ఏం చేశారు వీళ్ళు, ఏం జరిగింది సినిమాలో అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. ట్రైలర్ కూడా చాలా బాగా కట్ చేశారు. అండ్ ఇట్ ఫెల్ట్ లైక్ అ రియలీ గుడ్ ఫిల్మ్. బాగుంది సార్. మీ ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ సార్. మీ స్పీచ్కి ఫ్యాన్ ఆల్సో సార్. సో జస్ట్ అంటే ఇప్పుడు కల్కి పెద్ద బడ్జెట్ అలా, ఇది చిన్న బడ్జెట్ అలా పెట్టుకోకుండా మన తెలుగు సినిమా ఆడియన్స్ బేసిక్లీ ఎంత మంచోళ్ళు అంటే, సినిమా బాగుంది అంటే ఫస్ట్ షో సెకండ్ షో లోపల టాక్ వెళ్ళిపోతుంది, సెకండ్ డే హౌస్ఫుల్స్ ఉంటాయి, అండ్ థర్డ్ డే నుంచి మళ్ళీ తండేలు అన్నారా. సో యా, జస్ట్ బ్యూటిఫుల్ అండి. సో ఐ థింక్ ఈ సినిమా అన్ని గుడ్ వైబ్స్ ఉన్నాయి. ట్రైలర్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, అండ్ కాస్ట్ ఆబ్వియస్లీ అందరు చాలా టాలెంటెడ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే మనీ కూడా మన మేమ్ ఫేమస్లో ఉన్నాడు, అండ్ మేల్లో కూడా చేశాడు, అండ్ చాలా ఇంటెన్స్ ఉంటాడు స్క్రీన్ మీద. బ్రహ్మాజీ గారి గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు, అందరూ ఆల్రెడీ చెప్తారు. సార్ జాతి ఒక్క మాట చెప్పమంటారా సార్? మన డైలాగ్ ఏంటి సార్ జాతిరత్నాల్లో? నాలెడ్జ్ ఎంత నాలెడ్జ్ ఉంది సార్ మీకు అసలు సినిమాల్లో. సో గ్రేట్ సార్. విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్, అండ్ విల్ సీ యూ థియేటర్స్ 21st February. సార్ మీ బాపు గురించి అందరూ మా బాపు గురించి అంటే స్పెసిఫిక్ ఇన్సిడెంట్ అంత ఇమీడియట్గా గుర్తులేదు, బట్ చిన్నప్పుడు ఆల్మోస్ట్ అందరికీ సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో. ఏదైనా అడిగితే లేకపోతే ఏదైనా చెప్తే, మా నాన్న ఒక చిన్న ఊరు నుంచి నాగర్కర్నూల్ దగ్గర ఐతోల్ అని, సో ఎప్పుడు చెప్పేవాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి నేను ఒక 14 కిలోమీటర్లు నచ్చి వచ్చేవాడిని. నీకు ఇప్పుడు పెన్ కావాల్సి వచ్చిందా, పెన్సిల్ కావాల్సి వచ్చిందా అని చెప్పి చిన్నప్పటి నుంచి ప్రతి దానికి ఆయన చిన్నప్పుడు పడే కష్టాలు, ఆయన చిన్నప్పుడు కష్టపడి వంటలు చేసుకుంది, హాస్టల్లో ఉంది, అన్నీ చెప్పేవాళ్ళు. సో ఏంటి అంటే ఆబ్వియస్లీ ఏంటి ప్రతిదానికి ఇదే చెప్తున్నారు స్టోరీ అనుకునేవాడిని చిన్నప్పుడు. కానీ నాకు మొన్ననే అంటే నేను కూడా ఇప్పుడు బాపోయాను, నాకు కూడా ఒక పిల్లోడు ఉన్నాడు. సో 2-3 years బ్యాక్ నేను కూడా రిషి గారికి అదే చెప్తున్నాను అనమాట, నా చిన్నప్పుడు ఎంత కష్టం ఉండే తెలుసారా నీకు అని. సో అప్పుడు వెళ్ళి బాపుకి హక్ చేసుకోవాలనిపించింది బేసిక్లీ.
అంతే ఇంకా దాట్స్ ఆల్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్. అందరు బాపులు ఇంతే అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ సత్యదేవ్ గారు, నాగాశ్విన్ గారు, చందు మొండేటి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఎస్, 21 ఫిబ్రవరిన బాపు మనందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ డెఫినెట్గా మంచి సినిమాల్ని ఆదరిస్తారు, మీరు ఆశీర్వదిస్తారు సక్సెస్తో. అది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎంటైర్ టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, ఆడియో ఆన్ మధురా ఆడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ బుచ్చిబాబు గారికి, బీన్స్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. వేళ పొద్దు రంగేసినట్టు, సందు చూసి ఎరు పొంగేసినట్టుందే, సందమామ తోటి పెగ్గేసినట్టు, చల్లగాలి వచ్చి హగ్గిచ్చినట్టు, చెప్పలేని సిగ్గు మొగ్గేసినట్టుందే, గుండె పట్టి లాగినట్టుకుందే, తేనెటీగ కుట్టినట్టుకుందే, నువ్వు పక్కనుంటే పిల్ల చుట్టుపక్కలంత జాతర లెక్కుందే. అల్లో నేరేడల్లో పిల్ల కల్లోకొచ్చిందిరో, తెల్ల తెల్ల వారే కల్లా దిల్లోకి దూరిందిరో. చక్కెర లాంటి నీ నవ్వు చూస్తే చక్కెరొచ్చినాదే, టన్నుల కొద్దీ నీపై ప్రేమ తన్నుకొచ్చినాదే, ఏ కన్నుల